सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्री मात्रे नमः। ఓకే, మనము ఇవాల్టి క్లాస్ నిష్కళంక అనే నామం నుండి స్టార్ట్ చేద్దాం. మనం లాస్ట్ టైం నిష్కారణ వరకు చూసాం. నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవధ్య, నిరంతర, నిష్కారణ వరకు చూసాము. నిష్కళంక నుండి ఇవాళ మొదలు పెడదాం. నిష్కళంక అనేది 4 అక్షరాల నామము. శ్రీ నిష్కళంకాయై నమః. ఓకే, కళంకం అంటే మనకేమి వర్డ్ ఫెమిలియర్, విన్నాం మనం. ఒక పాపం, అదొక దోషం. కళంకం పాపం తదభవాన్ నిష్కళంక అంటే కళంకం అంటే ఒక పాపం, అది అభవాన్ అంటే అది లేకపోవటమే నిష్కళంక అని చెప్తున్నారు. సో అమ్మవారికి ఎట్లాంటి పాపాలు కళంకాలు లేవు కనుక అమ్మ నిష్కళంక. సో అసలు కళంకం అంటే ఏంటి అంటే, కళంకం పాపం అని చెప్పారు కదా. సో ఒక పాపం చేయటం వల్ల, మనం ఒక పాపకార్యం చేస్తే మన మీద ఒక నింద పడుతుంది కదా, ఆ నింద పడితే దాన్ని కళంకం అని అంటారు. మనం ప్రపంచంలో కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాము ఇలాంటివి. తద్ అభవ, అమ్మవారికి అయితే ఏమీ లేవు కనుక అమ్మ నిష్కళంక. బట్ యూజువల్గా మనం రిఫరెన్స్ ఎట్లా చూస్తుంటాము అని అంటే, ఈ ప్రపంచంలో ఎవరిదన్నా క్యారెక్టర్ మీద మాట్లాడాలి అని అంటే వాళ్ళ క్యారెక్టర్కి, వాళ్ళ ప్రవర్తనకి ఒక కళంకం ఉంది అని అంటాం. అట్లా రిఫర్ చేస్తాం మనం. అంటే ఒక రకమైన నింద ఉంది అన్నమాట. సో టిపికల్గా ఎవరైనా ఒకళ్ళ మీద ఒక నింద మోపారు అని అంటే దాన్ని మనం వాళ్ళకున్న కళంకం అని ఆపాదించుకుంటాం, అనుకుంటాం మనం. మిగతా వాళ్ళందరూ నమ్ముతారు. కానీ అసలు అక్కడ నిజంగా ఒక దోషం ఉందా? నింద వేశారు సరే, నింద వల్ల వాళ్ళకు ఒక చెడు పేరు వచ్చింది, కానీ అది ట్రూనా కాదా ఎవరు చెప్పగలుగుతారు? మనకి సగం సార్లు మనకు తెలియదు. ఎవరో ఏదో వాళ్ళ అభిప్రాయం చెప్పటం బట్టి ఒక నింద వాళ్ళ మీద వేసేస్తే మనం అది నిజం అని అనేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, సో అది. సో ఒక కళంకం ఉంది అని అంటే అక్కడ ఒక దోషం ఉంది అని నిర్ధారితమైతే కాలేదు, ఉంది అని అనుకుంటున్నారు. సరే, అమ్మవారి సంగతి చూస్తే ఇది సహా అని ఉంది, అయ్యవారి ఇదిగా చెప్పినది. బట్ అమ్మవారికి కూడా వర్తిస్తుంది, ఎందుకంటే పరబ్రహ్మం ఈజ్ జెండర్ న్యూట్రల్ కనుక విల్ లుక్ ఎట్ దిస్. సహ పర్యగాత్ అంటే అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వం. శుక్రం అకాయం ఆవరణం అస్నావిరం అంటే నిరాకారుడు, ఒక ఆకారం అనేది లేదు, కాయం లేదు, బాడీ లేదు, స్థూల సూక్ష్మ కారణ దేహాలు అనేవి ఏవీ లేవు. శుద్ధం అపాప విద్ధం అని అంటారనమాట. అంటే పాపం ఛాయలు కూడా, ఒక ట్రేస్, ఒక చిన్న ఇది హింట్ ఆఫ్ పాపం కూడా లేదు, పొరపాటును కూడా. అది అంత శుద్ధతత్వం పరమాత్మ. శుద్ధం అపాప విద్ధం అంటే అసలు పాపం అనేది దరిదాపుల్లో కూడా లేనంత శుద్ధతత్వం పరమాత్మ అన్నమాట. అది నిష్కళంక స్థితి. ఓకే, సో ఇప్పుడు మనల్ని చూసుకుంటే, మనల్ని ఒకళ్ళు అడిగితే ఎన్నో కళంకాలు చెప్పచ్చు మన మీద, ఇంకొకళ్ళని అడిగితే అరే కాదు చాలా మంచివాళ్ళు అని చెప్పచ్చు. అంటే ఒక అభిప్రాయాన్ని మనం వాళ్ళ మీద ఇది చేస్తున్నాం. మనకి నచ్చకపోతే వాళ్ళ ప్రవర్తన కానీ, లేకపోతే వాళ్ళు చెడ్డుగా చేశారని మనము జడ్జి చేస్తే, ఒకళ్ళ ప్రవర్తనని అది మంచా చెడా అని మనం జడ్జి చేయటం వల్ల మన అభిప్రాయాన్ని చెప్పి వాళ్ళకు ఒక నింద వేస్తున్నాం మనం, అవునా? సో అసలు మనం అలాంటి వాళ్ళలో కూడా అమ్మవారినే చూస్తున్నాం అనుకో, మనకి ముందు అసలు ఇది ఇక్కడ ఏముంది, ఒక కళంకం ఉందా, వాళ్ళు ఏం చేశారు, ఆ చేసింది కరెక్టా కాదా అనేవి ఏవి మనం జడ్జి చేయమన్నమాట. దట్స్ వాట్ వీ నీడ్ టు ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సముద్రం ఉంది, చాలా పెద్ద సముద్రం, మనం ఒడ్డున ఉన్నాం. మనకు ఒడ్డు నుండి ఏం కనిపిస్తాయి? అలలు కనిపిస్తాయి. అసలు ఒక నిమిషం అలలు ఆగితే అసలు సముద్రం ఎట్లా ఉంటుందో అని ఆస్వాదించాలి అని మనం అనుకుంటే అది ఎప్పటికైనా కుదిరే పనా? లేదు. అలలు అనేవి నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి. ఇట్స్ ఇంపాసిబుల్ టు వాచ్ ద స్టేట్ ఆఫ్ సముద్రం అనేది అన్లెస్ యు గో టు ద డెప్త్ ఆఫ్ ఇట్. బట్ మనం ఉన్న చోట నుంచి చూసుకుంటే అలలు వస్తున్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు అలలు అనేది నిజమా, సముద్రం నిజమా? సముద్రం నుండే అలలు వస్తున్నాయి.
అంతేగాని సముద్రాన్ని తీసేస్తే అలలు ఉండవు కదా, ఎగ్జిస్టెన్స్ లేదు. అంటే అలలు అనేది నిజం కాదు, ఇట్స్ జస్ట్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ వేరియబుల్స్. సముద్రం అనేది సత్యం, ఎప్పుడూ ఉంటుంది. కానీ మనము ఈ మాయ, ఈ అవిద్య ఏదైతే ఉందో అది మాయ. మనం అర్థం చేసుకొని బియాండ్ దట్ అలల్ని చూడగలిగితే కనుక, ఎందుకంటే మనకి కనుచూపు మేరలో అజ్ఞానం, మాయ కమ్మేసి ఉంటుంది మన లైఫ్లో కూడా. సో మనకి ఎంతసేపు కనిపించినా అవన్నీ అలలే కనిపిస్తాయి తప్పితే అసలు శుద్ధతత్వమైన సముద్రం ఏంటి అనేది మనకి అర్థం కాదు. సో సిమిలర్గా మనం కూడా వేరే వాళ్ళ మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని, లేకపోతే ఎస్పెషల్లీ ఇంకొకళ్ళు చెప్పారు అని మనం కూడా అదే కళంకాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళ మీద అట్లా అభిప్రాయాన్ని ఉంచుకోవటం, ఇవన్నీ, లేకపోతే వాళ్ళు ఒక బిహేవియర్ ఒకలాగా ప్రవర్తించారు, లేకపోతే ఒక మాట అన్నారు, ఇది తప్ప ఒప్ప అని తీర్మానించటం, ఇట్లాంటివన్నీ మనం మానుకుని బియాండ్ దిస్, ఓకే వాళ్ళ యాక్షన్స్ మనకు అనవసరం, బియాండ్ దట్ చూస్తే ప్రతి మనిషిలోనూ ఉండేది అమ్మవారే అని మనం అంటే ఆ స్థితికి రాగలగటం అనేది చాలా కష్టం. బట్ మన సాధన వల్ల అలవాటు ఎలా చేసుకోవాలి అంటే, ఓకే లెట్ మీ లుక్ బియాండ్ దిస్. ఓకే, అట్లీస్ట్ వెన్ సంథింగ్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ అస్, డైరెక్ట్గా మనల్ని ఇంపాక్ట్ చేస్తే మనకే ఒక అభిప్రాయం ఉండొచ్చు. అలా కాకుండా ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతుంటాయి, మనకి ప్రతి ఒక్కరి మీద ఒక అభిప్రాయం అయితే ఉంటుంది, అవునా? అలా కాకుండా ఆ జడ్జి చేయటం అనేది మనం అట్లీస్ట్ మనకి ఇంపాక్ట్ కానీ వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెమ్మదిగా మన సాధనతోటి అమ్మవారు మనల్ని కూడా ఆ నిష్కళంక అనే స్థితికి తీసుకుని వెళ్తుంది. అందరిలో అంతటా అమ్మవారిని చూస్తూ ఉంటే మనకి ఇంకా అసలు నిజంగా తప్పులు అనేవి కనిపించకపోతే మనం కూడా నిష్కళంక అయిపోయినట్లే. అది ఆ నిష్కళంక స్థితి అనేది అమ్మవారిని మనం చూస్తే అప్పుడు మనకి ప్రపంచం మొత్తం నిష్కళంకలా కనిపిస్తుంది, మన మనస్సు, మన దృష్టి కూడా నిష్కళంక అవుతుంది. అమ్మని ఆశ్రయిస్తే కలిగే ఉపాసనా ఫలం చెప్పుకున్నాం కదా. ఇదంతా ఈ నిష్కళంక అయిన అమ్మవారిని మనం ఆశ్రయిస్తే ఏమవుతుందంటే ఆ స్థితి ఎప్పటికొకప్పటికి మనకి కూడా వస్తుంది అని అన్నమాట. సో అది నిష్కళంక అంటే. నిరుపాధి నెక్స్ట్ నామం, అది కూడా 4 అక్షరాల నామము, శ్రీ నిరుపాధయే నమః. నిరుపాధ్యే కాదు, నిరుపాధయే నమః. ఓకే, సో ఫస్ట్ మనం అసలు ఉపాధి అంటే ఏంటి అనేది అర్థం చేసుకుంటే నెక్స్ట్ నిరుపాధి అంటే అమ్మవారికి ఉపాధి లేదు అని చెప్తున్నారు. సో సేమ్ అన్ని ఒకటి చెప్పి అది అమ్మవారికి లేదు అని చెప్పేవి ఈ నిశ్శబ్ద నామాలన్నీ. అయితే ఈ ఫస్ట్ ఉపాధి అంటే ఏంటి, మనకి బాగా వాడుకలో ఉండి మనకి బాగా తెలిసినవి శరీరాన్ని ఉపాధి అంటాం. అది మనకి కొంచెం బాగా పరిచయం ఉన్న వాక్యం, ప్రయోగం. ఎందుకు ఏంటి మనకు తెలియదు, బట్ అలవాటు ఉంది, టెర్మినాలజీ కొన్ని అలవాటు అయ్యాయి. సిమిలర్లీ జీవనోపాధి అంటాం ఉద్యోగానికి, అది కూడా కొంచెం ఫెమిలియారిటీ ఉంది మనకి టర్మ్స్. సో అట్లా ఆ రెండిటి ఎగ్జాంపుల్స్ తోటి లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఉపాధి ఈజ్ అనమాట. సో ఇప్పుడు ఉపాధి అని అంటే బై డెఫినేషన్ ఎట్లా అంటే పదానికి అర్థము ఉప ప్లస్ అధి. ఉప అంటే తెలుసు కదా మనకి, ఉపవాసం అంటే దేవునికి దగ్గరలో ఉండటం ఉపవాసం, అలాగా దగ్గరగా ఉండటాన్ని ఉప అంటారు. సో దగ్గరలో ఉన్న దానిపై అధి అంటే ఆధిపత్యం వహించేది, యు ఆర్ ఓవర్టేకింగ్ సంథింగ్ దట్ ఈస్ క్లోజ్ టు యూ, అప్పుడు ఉపాధి. ఓకే, ఇప్పుడు ఈ మీనింగ్ తోటి లెట్ us అండర్స్టాండ్ దట్ అనమాట. ఇప్పుడు మనందరిలో ఆత్మతత్వం ఉంది. ఓకే, ఆ పరమాత్మ విభూతే మనందరిలో జీవాత్మలాగా ఉంది, ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. కాకపోతే అది ఇట్స్ టూ క్లోజ్ టు అస్, మనలోనే ఉంది, మనకి చాలా క్లోజ్ అయిపోయేటప్పటికీ ఇప్పుడు ఇది ఉపాధి అవుతుంది మన బాడీ. ఎందుకు, ఇప్పుడు ఈ జన్మలో అయితే ఈ దేహం ఉంది, నెక్స్ట్ జన్మలో ఏ దేహం వస్తుందో తెలియదు, కానీ ఏ దేహం దొరికినా కూడా దాన్ని ఉపాధి అని అంటారు. అది ఒక యానిమల్ అయినా అది ఉపాధి, మనమైనా సరే ఏ పశువులకైనా ఉపాధి అంటే సిమిలర్గా వర్తిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటవుతుందంటే మనలో ఆత్మతత్వం ఉంది మనకు తెలుసు. ఓకే, అది వ్యక్తం అవ్వాలి అని అంటే ఆత్మతత్వం ఉంది, అదే అగోచరం. లైక్ ఐ కాంట్ సీ యువర్ ఆత్మతత్వం ఎట్లా ఉంది అందరిలోనే, అది మనం చూడగలిగితే అంతటా ఉన్నది ఒకటే ఆత్మతత్వం అనేది తెలిసిపోతుంది అనుకుంటా. బట్ అలా చూడలేం మనం. చూడకపోతే ఏమవుతుంది, ఈ బాడీ, ఈ ఉపాధి ఏదైతే ఉందో, విచ్ మీన్స్ దిస్ ఈస్ మేకింగ్, ఈ దేహం ఏదైతే ఉందో అది ఉండటం వల్ల నాలో ఉన్న ఆత్మ వ్యక్తం అవుతోంది. I'm able to do something, my atma is able to do some things because of this upadhi.
లేకపోతే ఈ ఆత్మలు ఉపాధి లేకుండా మనం చూస్తుంటాం కదా ఈ దెయ్యం సినిమాల్లో, ఉపాధి లేకపోతే ఇట్ డజంట్ హ్యావ్ ఎ బాడీ టు దాన్ని వ్యక్తం చేసుకోవడానికి. సో ఇట్స్ హ్యాంగింగ్, ఇట్ కాంట్ డూ ఇట్, లిమిటేషన్స్ అన్నమాట. ఏం చెయ్యాలి అన్న ఈ ఆత్మతత్వంతో మనకు ఒక ఉపాధి అవసరం. సో అర్థమైంది కదా కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఒక దగ్గరగా ఉన్నది. ఇప్పుడు ఈ ఉపాధి మన బాడీ అయింది కదా, ఏమవుతుంది, ఇది ఓవర్లే చేస్తోంది ఆన్ ద ఆత్మ. సో మనకి త్రూ ఈ ఉపాధి ఆత్మతత్వమే కనిపిస్తున్నా, ఇట్స్ లుకింగ్ లైక్ మీ, టాకింగ్ లైక్ మీ, అలాగా వేరే వాళ్ళు ఇంకొకలాగా ఉన్నారు, ఈ లేకపోతే ఈ జంతువు ఇలా ఉంది, అలా ఉపాధిని బట్టి వాళ్ళు వ్యక్తపరిచేది మారుతూ ఉపాధినే చూస్తున్నాం మనం, ఆత్మని చూడట్లేదు. ఓకే, బట్ ఉపాధి ఈజ్ వాట్ ఈస్ ఎగ్జిబిటింగ్ వాట్స్ ఇన్సైడ్ అస్ అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈజీగా అర్థం అవటానికి. మనం ఒక స్ఫటిక లింగమో ఏదో ఉందనుకోండి, దాని దగ్గర ఒక మందారం పువ్వు తీసుకుని వచ్చి పెట్టాం. మందార పువ్వు ఎర్రగా ఉంటుంది, లేకపోతే ఒక దీపం వెలిగించిన ఆ స్ఫటికానికి దగ్గరలో అది పెడితే స్ఫటికం ఎర్రగా కనిపిస్తుంది కదా. మామూలుగా అంటే ఏంటి, స్ఫటికం ఇస్ లైక్ క్రిస్టల్, అది ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్లు ఉంటుంది. బట్ ఒకటి ఎర్రని వస్తువు తెచ్చి దాని పక్కన పువ్వు పెడితే ఇది స్ఫటిక లింగం అంతా ఎర్రగా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ ఈ మందార పువ్వు అనేది ఉపాధి అన్నమాట. దీని రిఫ్లెక్షన్ ఇక్కడ దగ్గరికి రావటం వల్ల అది టేక్ ఓవర్ చేసి దీని లక్షణాలన్నీ ఆ స్ఫటికంలో కనిపించేటట్లుగా చేస్తోంది. ఓకే, సో అది ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటి, మందారం పువ్వు అనేది ఉపాధి. సో సిమిలర్లీ మనకి జీవనోపాధి అని చెప్పుకున్నాం కదా ఇందాక, మన జీవనం సాఫీగా సాగాలి అని అంటే మనకు ఒక ఉద్యోగం కావాలి. ఓకే, ఆ ఉద్యోగం మన జీవనానికి ఉపాధి. అంటే జీవితం ఒకలా నడవాలి అని అంటే మనకు ఒక ఉద్యోగం కావాలి కనుక అది. సో ఐ హోప్ యు ఆర్ క్యాచింగ్ ఉపాధి అంటే ఏంటి అని కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే అసలు ఈ ఉపాధి కరెక్టే, ఇది నిజమా కాదా అని ఒక్క క్షణం మనం రిఫ్లెక్ట్ అయి చూస్తే కనుక ఈ పూర్తిగా ఈ వేదాంతం ఏం చెప్తుంది అని అంటే, ఈ ఉపాధి అనేది మొత్తం అవిద్య, అజ్ఞానం అని చెప్తారు. ఓకే, ఈ ఉపాధి అనేది ఉండటం వల్ల మనందరిలో ఉన్నది ఒకటే ఆత్మతత్వం అయినా కూడా, బికాస్ ఆఫ్ మై ఉపాధి ఈస్ లైక్ దిస్, యువర్ ఉపాధి ఈస్ డిఫరెంట్ దాన్ మీ, భేదభావాన్ని కలిగిస్తోంది అని అంటారు. అందుకని ఇదంతా అజ్ఞానం అని ఆలోచిస్తే లైక్ మనందరిలో ఉండేది ఆ పరమాత్మే అని అంటే, బట్ వీఆర్ ఆల్ వెరీ డిఫరెంట్. ఇట్స్ హార్డ్, వెరీ హార్డ్ ఫర్ టు లుక్ బియాండ్ ఈ ఉపాధి అండ్ ఐడెంటిఫై. ఇందాక చెప్పుకున్న అందరిలో అమ్మవారిని చూడగలిగితే నాట్ ఈజీ. అలా చూడగలిగిన రోజున అసలు ఈ ఉపాధికి ఇంకా అర్థం లేదు కదా. బట్ అంటిల్ దెన్ వి ఐడెంటిఫై ఆ ఆత్మతత్వాన్ని ఉపాధితోటే ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఏం చేస్తాము, ఎలా అయితే ఇందాక స్ఫటికలింగము దానికి లేని లక్షణమైన రెడ్ కలర్ని ఆపాదించుకొని ఎర్రగా కనిపించిందో, అలాగా శుద్ధతత్వమైన ఆత్మే మనందరిలో ఉన్నది. బట్ మన ఈ ఉపాధితోటి, మన వాసనలతోటి మనం తెచ్చుకున్నది అంతా దానికి ఆపాదించేసి అందులో భాషిస్తుంది అనమాట మన ఆత్మ. ఈ ఉపాధి ద్వారా ఆ లక్షణాలు ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, అది ఐ హోప్ యు అండర్స్టాండ్. సో సహజంగా ఆత్మకి ఇలాంటి అవిద్య సంబంధమైన లక్షణాలు ఏమీ లేకపోయినా మన ఉపాధి దీనితోటి మనం తెచ్చుకున్న పూర్వజన్మ కర్మలు, కర్మఫలాలు, వాసనలు, వాటన్నిటిని బట్టి ఆ ఆత్మతత్వానికి మనం అవన్నీ అంటకడుతూ ఉంటున్నాం అనమాట. బట్ ఇదంతా అవిద్య, అందరిలో ఉన్న ఆత్మతత్వం ఒకటే అది. సో ఇలాంటి ఉపాధులు అమ్మవారికి ఏమీ లేవు. ఇప్పుడు అమ్మవారు అని అంటే ఓకే, ఒక అనుగ్రహం కోసం ఒక సాకార రూపం తీసుకొని వచ్చింది, అవతారం చాలిస్తే మళ్ళీ ఆ పరబ్రహ్మతత్వం అయిపోతుంది. షీ డజంట్ నీడ్ అన్ ఉపాధి ఫర్ హర్ టు ఎగ్జిస్ట్. ట్రూ సెన్స్ లో మనందరం కూడా అంతే. బట్ మనం ఏమనుకుంటాం, ఈ ఉపాధి పడిపోయింది అని అంటే, అందుకే భగవద్గీత అంతా చెప్పేది అదే కదా, ఆత్మనాశనం లేదు, దిస్ ఇస్ జస్ట్ ఒక తొడుగు లాంటిది, ఒక వాహనం ఫర్ దట్ ఆత్మ టు వ్యక్తపరచుకోవటం, ఈ కర్మఫలాల్ని అనుభవించటానికి. అనుభవానికి ఒక ఉపాధి కావాలి మనకి.
ఓకే, మన కర్మ ఫలాలు వాటన్నిటిని మనం అనుభవించాలి అంటే ఒక ఉపాధి కావాలి, అందుకని ఇది మనం అసైన్ చేసుకుంటాం. సో అట్లాంటి ఉపాధులు అమ్మవారికి ఏమీ లేవు. అండ్ షీఈస్ నాట్ లిమిటెడ్. మనం ఉన్నామనుకో, ఇప్పుడు ఈ ఉపాధిలో ఇప్పుడు ఉన్నాను అని అంటే ఈ జన్మకి నేను ఇలానే ఉండగలను. మళ్ళీ ఎప్పుడైతే ఈ ఉపాధి పడిపోతుందో, అంటే ఈ ప్రాణం, ఈ దేహంలో ఉన్న ప్రాణము ఎప్పుడైతే నిష్క్రమిస్తుందో, దెన్ మేబీ మై ఆత్మ విల్ గో లుకింగ్ ఫర్ అనదర్ ఉపాధి. అప్పుడు ఇప్పుడు చేసుకున్న కర్మల్ని బట్టి నెక్స్ట్ ఏం రాసి పెట్టిందో మనకు తెలీదు. బట్ అలా అప్పటి వరకు ఇదే ఉపాధిలో ఉండగలను తప్పితే ఇంకో ఉపాధిలో నేను ఉండలేను. సో ఐఎమ్ లిమిటెడ్. వీఆర్ ఆల్ బౌండ్ బై ద ఉపాధి దట్ వీఆర్ ఇన్ అనమాట. సో అలా అమ్మవారికి అలాంటి బైండ్స్ ఏమీ లేవు కనుక అమ్మ నిరుపాధి. ఓకే, ఇంకొక కొన్ని నామాలు అయిన తర్వాత మనకు వస్తుంది సర్వోపాధి వినిర్ముక్త అని. అక్కడ సర్వ ఉపాధుల నుండి విముక్తురాలై ఉన్న అమ్మ అని చెప్తున్నారు. సో ఆ నామానికి వచ్చినప్పుడు అసలు మనకి ఉపాధి అని అంటే దానికి ఉండే లిమిటేషన్స్ ఏంటి, అమ్మకి అలాంటి అవధులు లేకుండా ఎలా ఉంది అనేది మనం అది వచ్చిన ఆ నామం వచ్చినప్పుడు కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాము. బట్ ప్రస్తుతానికైతే ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఉపాధి మీన్స్. మనం లేని లక్షణాలన్నీ ఈ మనం తెచ్చుకున్నవి, ఉపాధి తోటి ఈ జన్మ కోసం మనం తెచ్చుకున్నవి ఆత్మకి ఆపాదిస్తాం తప్పితే, అండ్ లిమిట్ అయిపోయి మమేకం అయిపోయి ఉపాధితోటే ఉన్నామని అనుకుంటాం తప్పితే మనము ఉపాధికి సంబంధించిన వాళ్ళం, ఉపాధులం. అమ్మ నిరుపాధి. ఎందుకు అని అంటే అమ్మ ఈ అందరికీ ప్రతి ఉపాధికి చైతన్యాన్ని ఇచ్చే అమ్మ. షీఈస్ నాట్ లిమిటెడ్ టు వన్ పర్టికులర్ ఉపాధి కనుక అమ్మ నిరుపాధికం అయిందనమాట. నెక్స్ట్ నామం వచ్చి నిరీశ్వర. ఇది కూడా 4 అక్షరాల నామము. శ్రీ నిరీశ్వరాయై నమః. నా విద్యతే ఈశ్వర యస్యా సా నిరీశ్వర. డెఫినేషన్ అంటే అమ్మకి ఈశ్వరత్వం అంటే ఆధిపత్యం చేసేవాళ్ళు ఎవరూ లేరు, అందుకని అమ్మ నిరీశ్వర. ఓకే, ఈశ్వరత్వం అంటే అధికారము, ఆధిపత్యం అట్లా అనమాట. సో అమ్మకి పైన ఆధిపత్యం చలాయించే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, సకారణం కరణాధిపాధిపో నచాస్య కశ్చిత్ జనిత నచాధిప. పరబ్రహ్మతత్వం ఏంటి అని చెప్పేటప్పుడు ఇది అనదర్ డెఫినేషన్. ఎలా చెప్తారంటే సకారణం, ఇక్కడ స అన్నారు, సా అన్న పరబ్రహ్మతత్వం గురించి చెప్పుకుంటున్నాం. ఇవన్నీ తత్వపరమైన నామాలే అని చెప్పుకున్నాం కదా మనం. సో ఇది అమ్మవారికి ఎంత అప్లై అవుతుందో అయ్యవారికి అంతే అప్లై అవుతుంది. ఓకే, సకారణం, ఈ అమ్మవారే సృష్టికి మూల కారణం. ఓకే, కరణాధిపాధిపో అంటే కరణాలంటే ఇంద్రియాలు. సో మన ఇంద్రియాలకి మనం అధిపతులు అని అనుకున్నాం అనుకో, ఈ ఉపాధికి సంబంధించిన ఇంద్రియాలకి మనకి అధిపతి అమ్మ కదా, అదొకటి. లేదు ఇంకోలా చూస్తే ఇంద్రియాలకి, ప్రతి ఇంద్రియానికి ఒక అధిదేవత అనేది ఉంటారనమాట. వాక్కుకి అగ్ని, దృష్టికి సూర్యుడు, మనసుకి చంద్రుడు, అలాగా ప్రతి ఇంద్రియానికి మనకి ఒక అధిదేవత ఉంటారు. మళ్ళీ ఆ దేవతలందరికీ అధిపతి ఎవరు? అమ్మవారు. ఓకే, నచాస్య కశ్చిత్ జనిత అంటే వీరికి జన్మించారు అమ్మవారు అని చెప్పడానికి మనకి లేదు. యా అవతారం తీసుకుంది, పార్వతీదేవిలా హిమవంతుడికి పుత్రికగా వచ్చింది, కానీ అంతకుముందు అమ్మ లేదా? ఉంది కదా. అమ్మ వరం ఇస్తేనే కదా మళ్ళీ పుట్టింది, అమ్మని వాళ్ళు కోరుకుంటేనే కదా. సో అలా అమ్మకి జననం ఇచ్చిన వాళ్ళు అంటూ ఎవరూ లేరు తల్లిదండ్రులు. నచ ఆధిప అంటే అలా అమ్మని మించిన అధిపతి ఎవరూ లేరు, అందుకని అమ్మ నిరీశ్వర అవుతుందన్నమాట. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అంటే ఈ సమస్త విశ్వం ఏదైతే ఉందో అందులో ప్రతి కదిలే వస్తువు, కదలని వస్తువు రెండు భగవంతుడితే చేత ఆవరించబడి ఉంది అని. ఈశావాస్యం ఇదం సర్వం మొత్తం వ్యాపించి ఉన్న పరమాత్మ చైతన్యం కదిలే వస్తువుల్లో, కదలని వస్తువుల్లో రెండిట్లో ఉంది అని చెప్తున్నారు. సో విష్ణు సహస్రనామాల్లో ఫస్ట్ 2 నామాలు చూసుకుంటే విశ్వం విష్ణు అంటే విశ్వాన్ని క్రియేట్ చేసి విష్ణువు మొత్తం వ్యాపించి ఆ వ్యాపకత్వమే విష్ణువు. సో ఇంకా ఆ 2 నామాలు మనం చెప్పుకొని మనకు అర్థమైపోతే ఇంకా మిగతా నామాలు చెప్పుకోకర్లా. విశ్వం విష్ణు ఆల్ గుడ్. ఓకే, కానీ మనకు అర్థం కాదు కనుక సహస్రనామాలు కావాలి మనకి ఒక తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే. ఆ సహస్రనామాలు చెప్పుకున్నా అర్థమవుతుందని గ్యారంటీ లేదు, బట్ ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. సో అలాగా ఈ మొత్తం
ఆవరించబడి ఉంది భగవంతుడు అనే దానికి అది విశ్వం విష్ణు అని చెప్పుకున్నాం. అమ్మవారి నామాలే చూసుకుంటే చరాచర జగన్నాథ రాబోతోంది, మళ్ళీ ఇంకొక నామం వస్తుంది. చరాచర జగన్నాథ అంటే చరము అచరం అంటే కదిలేది కదలంది రెండిటికి, ఈ జగత్తులో ఉన్న ప్రతిదానికి నాథ అంటే అధిపతి అమ్మవారు. మళ్ళీ ఇంకా అలాంటి అమ్మకి మించి ఇంకెవరుంటారు, ఏముంటారు, ఎక్కడుంటారు. తర్వాత ఇంకో నామం వస్తుంది మనకి, చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక అంటే కదిలే వాటిలో చిచ్చక్తిగా ఉంటుంది, మనందరిలో చిచ్చక్తిలా ఉంది, అందుకే మనకి ఆ చైతన్యం ఉంది కనుకే మనం కదలగలుగుతున్నాం, లేకపోతే మనం కూడా జడం అలా కూర్చొని ఉంటాం అంతే. అలానే జడశక్తి, ఇప్పుడు పెద్ద పెద్ద పర్వతాలు అవి ఉన్నాయి, వాటిలో జడశక్తిగా ఉండి దాటిని ఒక్కచోట ఉంచుతోంది కూడా అమ్మవారి శక్తి అన్నమాట. మనలో చైతన్యం ఎంత ఇంపార్టెంటో, మనం కదలటం ఎంత ఇంపార్టెంటో, అట్లాంటి అచరమైన వస్తువులు కదలకుండా ఉండటం ఇంపార్టెంట్. లేకపోతే పొద్దున్న లేచేటప్పటికి ట్రీస్ అన్ని మన ఇంటి మీదకి వాక్ చేసుకొని వచ్చేస్తే కాంట్ ఈవెన్ ఇమాజిన్, రైట్? సో కదలాల్సినవి కదలాలి, దానికి చైతన్యం కావాలి, చిచ్చక్తి కావాలి, కదలకూడనివి కదలకూడదు, వాటికి జడశక్తి కావాలి. రెండు అమ్మే అయి సకల జగత్తు నిండా వ్యాపించి ఉంది అని అనమాట. ఓకే, సో అలాంటి అమ్మవారికి అధిపతి అంటూ ఎవరూ లేరు కనుక అమ్మ నిరీశ్వర అయ్యింది. ఇప్పుడు ఈశ్వర అని వచ్చింది కనుక ఇప్పుడు మరి అమ్మ ఈశ్వరుడు ఇద్దరు కామేశ్వరుడు లేకపోతే పార్వతీ పరమేశ్వరులు అలా అనుకున్నా మరి ఇద్దరు ఉన్నారు కదా. సో నిరీశ్వర అంటే అమ్మకి ఈశ్వరుడుకి ఏంటి రిలేషన్, ఈశ్వరత్వం ఎవరి మీద ఎవరికి ఉంది అనే క్వశ్చన్ రావచ్చు. అంటే అమ్మ అంత స్వతంత్రాన స్వామివారికి చెప్పకుండా ఏం చేయదు కదా, మరి అంటే ఆయన ఈశ్వరుడు అన్నట్లేనా అలా అనిపించవచ్చు ఒకసారి. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, వాళ్ళిద్దరూ ఈ జగత్తుకి కారణం. వాళ్ళకి తల్లిదండ్రులు అంటూ ఎవరూ లేరు, కానీ ఈ మొత్తం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కదిలేవి కదలనివి అన్నిటికీ తల్లి తండ్రి ఎవరు అని అంటే పార్వతీ పరమేశ్వరులే అనమాట. అయితే వీళ్ళు కారణమైనప్పుడు మనకి ఎలా చెప్తారంటే పరమేశ్వరుడు ఎప్పుడు ప్రకాశతత్వం, అమ్మవారు విమర్శతత్వం అని చెప్తారు. ఓకే, సో ఒక దీపం ఉంటే ఆ దీపం స్వామి, దాని నుండి వచ్చే వెలుగు అమ్మవారు. ఓకే, దీపం ఎప్పుడు మొబైల్ కాదు, అది ఎక్కడుందో దీపం మనం ఎక్కడ వెలిగించి పెట్టామో అక్కడే ఉంటుంది. వెలుగు వ్యాపిస్తుంది, అమ్మవారు వ్యాపిస్తుంది, అయ్యవారు అక్కడే ఉంటారు, స్థానుహు కదలకుండా ఉంటారనమాట. అమ్మ పూర్తిగా వ్యాపిస్తుంది. అలాని సో సృష్టి కార్యాలు ఇవంతా చేస్తున్నది అమ్మవారే అని అన్నంత మాత్రాన ఓకే స్వామి స్థానులా అలా ఉండిపోయాడు, అమ్మే అంతా చేస్తుంది కనుక అమ్మనే గ్రేట్ అని అనుకోవడానికి కూడా లేదు. మనం సింపుల్ టర్మ్స్ ఈ క్వశ్చన్ కనుక మనకు వస్తే మనం అర్థం చేసుకోవాల్సింది, మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే అమ్మవారు అయ్యవారు పూర్తి సామరస్యంలో ఉంటారనమాట. అంటే వెలుగు, దీపం లేకపోతే వెలుగు వచ్చే ప్రసక్తే లేదు, రైట్? దీపం లేకుండా వెలుగు లేదు. అలాగే దీపం లేకుండా వెలుగు లేదు, వెలుగు లేని దీపం పనికి వస్తుందా? ఒక దీపం అక్కడ ఉంది, దాన్ని వెలిగించలేదు మనం, దాని నుంచి దీపమే జ్యోతే రావట్లేదు, ఎందుకని దానివల్ల ఉపయోగం లేదు. సో ఇద్దరు అంత హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటారనమాట, ఇద్దరూ ఉండాలి. పరమేశ్వరుడు ఎప్పుడైనా సరే మనం ఇట్లా చూసుకుంటే ఈ సృష్టిలో స్టాటిక్ ఎనర్జీ అంతా పరమేశ్వరుడు, డైనమిక్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో అదంతా శక్తి, శివ శక్తి అని అంటే ప్రపంచం మొత్తంలో మీరు ఎక్కడ చూసుకున్నా సైంటిఫిక్గా చూడాలని అనుకుంటే స్టాటిక్ ఎనర్జీ ఈజ్ శివుడు, డైనమిక్ ఎనర్జీ ఈజ్ అమ్మవారు, అట్లా అనమాట. సో మొత్తం సృష్టి కార్యాన్ని అమ్మ నడుపుతూ ఉంది, స్వామి అలా స్థానులా ఉన్నారు. వీళ్ళిద్దరిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అన్నట్లు, ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు, ఎటువైపు ఏది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పలేం కదా, ఒకే కాయిన్కి ఉండే ఇరు వైపులా అనమాట వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరికి పరస్పరంగా ఆధిపత్యం కానీ ఒక కాంపిటీషన్ కంపారిజన్ అట్లాంటివి ఏమి ఉండవు, పర్ఫెక్ట్ హార్మోనీలో ఉంటారనమాట ఎప్పుడున్నా కూడా. ఆ బ్యాలెన్స్, ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉంటారు. అండ్ వాట్ ఎవర్ దే డూ దే ఆల్వేస్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్, కాంపిటీషన్ ఉండదు, కాంప్లిమెంట్. నువ్వు ఇది చేస్తుంటే దానికి సామరస్యంగా ఉండేటట్లుగా ఇంకో కార్యం ఇలా జరుగుతూ ఉంటుంది అంతే. సో దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అనమాట. సో అది శివుడు గురించి, శక్తి గురించి మనం చెప్పుకున్నాము. ఇద్దరు ఈశ్వరులే, ఇద్దరు నిరీశ్వరులే, వాళ్ళని మించి అధిపతులు అంటూ ఎవరు లేరు. ఓకే,
మనము శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన అనే వర్స్ ఆ లైన్ దగ్గర మొదలు పెట్టుకొని నిశ్శబ్ద నామాలు చెప్పుకుంటూ వస్తున్నాం. నిరాధార నిరంజన, నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర. ఇన్ని నామాలు, 24 నామాలు. ఇవన్నీ అమ్మవారి తత్వాన్ని చెప్పే నామాలు ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఇవన్నీ జెండర్ న్యూట్రల్. ఇందాక చెప్పినట్లు అది పరమాత్మ తత్వం గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా అది అమ్మవారి తత్వమా అయ్యవారి తత్వమా అలా ఉండదు, ఒక పరబ్రహ్మ తత్వం ఉంటుంది. దట్ ఈస్ జెండర్ న్యూట్రల్ అనమాట. సో సేమ్ నామాలు యూ కెన్ అప్లై టు శివుడు విష్ణువు, ఎవరికి చెప్పుకున్నా పరతత్వానికి అప్లై అవుతాయి అన్నమాట. సో మనము లలితా సహస్రనామం మొదలైనప్పటి నుంచి సాకార రూపం అమ్మ చిదగ్నికుండంలో నుంచి రావటము, సాకారంగా మనం హెడ్ టు టో అమ్మవారి వర్ణన చెప్పుకున్నాం. తర్వాత మంత్ర రూపంగా అమ్మవారి ఇదేంటో చూసుకున్నాం. 3 కూటములుగా ఉన్నది మంత్రరూపితమైన శరీరం. అమ్మ శరీరం దివ్య శరీరం. మనలాగా ఈ అవయవాలు ఉన్నాయి అలా డిస్క్రైబ్ చేశారు కదా అన్నంత మాత్రాన మనలాంటి శరీరం కాదు, దివ్యమైనది, మంత్రపూరితమైనది. ఒక మంత్రం రూపదాలిస్తే అది అమ్మవారు అనమాట. సో మనం అది ఆ మంత్ర రూపం చూసుకున్నాము. ఆ తర్వాత కుండలిని శక్తిగా మనలో ఎలాగ ఇన్విజిబుల్ గా ఉంది అది కూడా మనం చూసుకున్నాం. సో 3 చూసుకున్నాక ఇప్పటి వరకు ఆ 3 సగుణ పరబ్రహ్మం. స్టిల్ దెర్ ఈస్ సంథింగ్. కుండలిని శక్తి అంటున్నాము, అది పైకి వెళ్తుంది అంటున్నాము, కిందకి వెళ్తుంది అంటున్నాము. సో అక్కడ వెరీ సటిల్ అలాగా మనం సాకారం సగుణాలతో ఉన్న అమ్మవారిని చూసాము. మెల్లగా దాన్ని కొంచెం తీసుకొచ్చి మంత్ర రూపం అన్నాము. ఆ తర్వాత ఇంకా సటిల్ గా తీసుకుని వెళ్ళిపోయి ఏంటి బిసతంతు తనీయసిలా ఉన్న కుండలిని శక్తి అని అన్నాము. ఓకే, ఇప్పుడు ఇంకా సటిల్, అది కూడా పోయి ఈ నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో దాని గురించి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. ఓకే, సో అలాగా ఇప్పుడు ఇంతవరకు ఇన్ని రకాలుగా చూసాం కదా. ఇంకా ఏం చెప్పుకుంటూ ఉంటామనంటే, లైక్ ఐ సెడ్, లలితా సహస్రనామం ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఏ సహస్రనామం అయినా కూడా అమ్మవారి తత్వము గుణాలు అన్నీ చెప్పుకున్న తర్వాత మనం ఆ ఉపాసన చేస్తే వచ్చే ఫలితం ఏంటి, ఇలాగ ఇంతకుముందు ఎవరు చేశారు, లేకపోతే అమ్మ అనుగ్రహం ఎలా ఉంటుంది, అమ్మ చేసిన లీలలు ఎలా ఉన్నాయి, ఏ సహస్రనామం చూసుకున్నా అన్నీ అలాగే ఉంటాయన్నమాట. ప్రతిదీ ఇంకా తత్వం గురించే చెప్తూ ఉండరు, మనకి మధ్య మధ్యలో ఎక్సైట్ చేయడానికి లేకపోతే మనకు ఒక పట్టు దొరకటానికి అలా చాలా నామాలు ఉంటూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకి ఓకే అమ్మవారని చెప్పాము, ఇలా చెప్పాము, సగుణం అన్నాము, మంత్రం అన్నాము, కుండలిని అన్నాము, నిర్గుణం అన్నాము. ఇదంతా చెప్పిన తర్వాత ఇలాంటి అమ్మవారిని ఉపాసిస్తే వచ్చేది ఏంటి మనకి అనేది ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకోబోయే కొన్ని నామాల్లో ఉపాసనా ఫలితం, ఈ అమ్మవారిని మనం ఉపాసిస్తే మనకు వచ్చే ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేవి చెప్పే నామాలన్నమాట. అది సో ఇక్కడ నుంచి ఒక నిష్పరిగ్రహ వరకు ఎలా ఉంటాయంటే నామాలు 17 దోషాలు ఉంటాయి మనకి. ఆ దోషాలని పోగొట్టే నామాలు. ఓకే, అవేంటో చూద్దాం. నీరాగ రాగమథని 2 నామాలు. ఆ 2 రాగం గురించి చెప్తున్నాయి. రాగం అనేది ఒక దోషం. నిర్మద మదనాశిని మళ్ళీ 2 నామాలు. ఇది చెప్పే దోషం ఏంటంటే మదం గురించి. నిర్మద మదనాశిని, మదన్ని నాశనం చేస్తుంది, అది ఫలితం. తర్వాత నిశ్చింత, ఇక్కడ చింత గురించి చెప్తున్నారు. నిరహంకార, ఇందులో అహంకారం, అదొక దోషం. తర్వాత నిర్మోహ మోహనాశిని అనే నామాల్లో మోహం గురించి చెప్తున్నారు. నిర్మమ మమతాహంత్రి, అక్కడ మమకారం, అహంకారం, తర్వాత ఇక్కడ మమకారం గురించి చెప్తున్నారు. మమకారం ఒక దోషం. నిష్పాప పాపనాశిని, ఈ 2 నామాల్లో పాపం అనే దోషం గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఎలా అయితే కళంకం గురించి చెప్పుకున్నామో సిమిలర్గా పాపం. తర్వాత నిష్క్రోధ క్రోధశమని, ఆ 2 నామాల్లో కొన్ని జంటగా వస్తున్నాయి. నిష్క్రోధ క్రోధశమనిలో క్రోధం అనే దోషం గురించి చెప్తున్నారు. నిర్లోభ లోభనాశిని అనే దాంట్లో లోభం అనే దోషం. నిస్సంశయ సంశయజ్ఞి, అందులో సంశయం అనేది దోషం. నిర్భవ భవనాశిని, భవం అనేది ఒక దోషం. నిర్వికల్ప, వికల్పం అనేది ఒక దోషం.
నిరాబాధ, బాధ అనేది ఒక దోషం. నిర్భేద, భేదనాశిని, అందులో భేదభావం అంటే ద్వైతాన్ని చూడటం, అదొక దోషం. నిర్నాశ, మృత్యుమథని, ఈ నామాల్లో నాశనం, అది ఒక దోషం. నిష్క్రియ అంటే అందులో క్రియ అనేది ఒక దోషం. నిష్పరిగ్రహ, పరిగ్రహం అనేది ఒక దోషం. ఆ దోషం ఏంటి అనేది కొంచెం డీటెయిల్లో ఆ నామం దగ్గరకు వచ్చినప్పుడు చూద్దాము. బట్ ఐ జస్ట్ వాంట్ టు లెట్ యు నో, ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ నామాలు విచ్ ఏంటి అనంటే 17 దోషాలు మనలో ఉంటాయి. అవేంటో మనం వెళ్తూ వెళ్తూ తెలుసుకుందాము. ఆ దోషాలని అమ్మని ఆశ్రయించి మనము పూజ చేసుకుంటూ సాధన చేస్తూ ఉంటే మనలో తెలిసి ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు, ఉన్న ఈ దోషాలన్నిటినీ అమ్మ కూడా తీసేస్తూ ఉంటుంది. మనల్ని కూడా ఈ నీరాగా అంటే మనల్ని కూడా ఆ నీరాగా స్థితికి అలాగా తీసుకుని వెళ్తూ ఉంటుందన్నమాట. అది ఉపాసన ఫలితం. ఓకే, అది. సో మనం ఎప్పుడైనా సరే ఏమనుకోవాలంటే, ఈ అన్ని దోషాలు మనం ఫస్ట్ తొలగించుకుని అంటే సాధన అంటే ఈ దోషాలన్నీ తొలగించుకుని అప్పుడు అమ్మవారిని చేరుకోవాలి, మనం అప్పుడు పట్టుకోవాలి, అప్పుడు సాధన చేయాలి అని అనుకోకూడదు. సాధన ఇట్ సెల్ఫ్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ క్లెన్జింగ్. ఈ దోషాలన్నీ సాధన ద్వారానే తొలుగుతాయి. సో మనం ఎప్పుడో అమ్మని పట్టుకొని దోషాలు క్లీన్ చేసుకుని అమ్మని పట్టుకుందాం కాదు. అమ్మని ఇప్పుడే పాదాలు పట్టుకొని శరణాగతి అని అనుకుని మన వంతు ప్రయత్నం మనం సాధన చేస్తూ ఉంటే ఈ దోషాలన్నీ ఆటోమేటిక్గా అమ్మే తొలగిస్తుంది ఖచ్చితంగా. ఓకే, సో దాంతో నీరాగా నెక్స్ట్ నామం, 3 అక్షరాల నామం శ్రీ నీరాగాయే నమః. అగైన్ ఇందాక చెప్పినట్లు నీరాగా, రాగమథని 2 జంట నామాలు. బట్ మనం నామాలుగా కూడా చెప్పుకుంటున్నాం కనుక విడిగా నామావళిగా చెప్పుకుంటే నీరాగా అనేది ఒక నామము, రాగమథని అనేది ఒక నామం. సో ఇది శ్రీ నీరాగాయే నమః. ఓకే, నిర్గతం రాగం యస్య సా అంటే ఎవరికైతే రాగం అనేది లేదో ఆ అమ్మవారు, అది అమ్మవారు అని చెప్తున్నారు. మనకి అంతఃకరణాలని ఉంటాయి 4. ఓకే, ఆ 4 ఏంటి? మనోబుద్ధి చిత్త అహంకారాలు. ఈ 4 అంతఃకరణాలు అని అంటాం అనమాట. ఇవి ఇందాక ఉపాధి చెప్పుకున్నాం కదా, కొంచెం సిమిలర్ కదా. ఆ ఉపాధి అంటే ఈ దేహము వీటన్నిటితో కలిసి, ఈ అంతఃకరణాలతో కలిసి ఆత్మతత్వానికి అతీతంగా ఉంటాయన్నమాట. సో మనలో ఉన్న ఆత్మతత్వానికి ఈ మనోబుద్ధి చిత్త అహంకారం ఇవన్నీ నేను కాదు 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 అని అనుకుంటే ఎప్పుడో తెలుస్తుంది ఆత్మతత్వం ఏంటి అని మనకి. బట్ ఇవన్నీ మనకున్నాయి సూపర్ఫిషియల్గా. సో ఈ ఆత్మతత్వానికి అతీతంగా ఉండి దాన్నే అజ్ఞానం అని చెప్పుకున్నాం కదా. ఈ అజ్ఞానం తోడైనప్పుడు ఈ అంతఃకరణాలకి మనకి ఉన్న ఈ దేహము, ఈ ఇంద్రియాలు వీటన్నిటికీ తోడవటం వల్ల షడ్రిపులు అనేవి కలుగుతాయి మనకి. అంటే షడ్రిపులు అంటే 6 రిపులు అంటే శత్రువులు, అంతఃశత్రువులు 6 కలుగుతూ ఉంటాయన్నమాట మనందరిలో. ఆఫ్టన్ టైమ్స్ వీఆర్ వెరీ ఇగ్నోరెంట్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్ అనమాట. కొన్నిసార్లు తెలుస్తుంది, కొన్నిసార్లు తెలియదు. బట్ అవేంటి అని అంటే మీకు అందరికి తెలిసినవే, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఈ 6 మనకి మనలో ఉన్న షడ్రిపులు అని అంటారనమాట. సో కామం అంటే రాగం ఏదైతే ఉందో కామం అంటే కూడా అదే కోరిక, ఒకళ్ళ పట్ల ఇష్టము, అనురాగము, అవన్నీ కలిపితే కామం. సో ఏదన్నా ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ నాకు కావాలి అని మనం అనుకోవటం అది కామం లేదా రాగం. ఓకే, అది ఫస్ట్ అంతఃశత్రువు. దాని నుండే మిగతా అన్నీ పుట్టుకొస్తాయి కనుక చాలా కంట్రోల్ చేసుకోవాల్సింది మనం అక్కడ అనమాట. సో ఫస్ట్ది ఇది. తర్వాత క్రోధం. ఇప్పుడు మనకు ఒకటి ఏదో కావాలి అని అనిపించింది, రాగం ఏర్పడింది, అది మనకి దొరకలేదని అనుకుందాం. దొరకకపోతే మనకు వచ్చేది క్రోధం. మనం అనుకున్నది మనకి దొరకలేకపోతే మనకి కలిగే ఆ మానసిక పరిణామాన్ని క్రోధం అని అంటారు. చూసే ఉంటాం, నాకు దొరకలేదు అని చెప్పి వీఆర్ యాజిటేటెడ్, కోపంగా ఉంటాము, ఏదేదో చేస్తాం దాని నుండి. బట్ దట్ ఈస్ వాట్ ఈస్ క్రోధం. తర్వాత లోభం. లోభం అంటే ఏంటంటే సరే మనకి ఒక వస్తువు ఒక మనిషి, ఈ 2 ఏదన్నా ఇట్ కుడ్ బి మెటీరియల్ లైక్ థింగ్ నచ్చచ్చు, లేకపోతే మనుషుల కన్నా అప్లై అవుతుంది. సో మనకి ఏదైనా నచ్చింది అనుకో, ఎవరైనా నచ్చారనుకో చూస్తూ ఉంటాం మనం, ఎక్సెసివ్ పొసెసివ్నెస్ చూస్తూ ఉంటాము. వీళ్ళు నాకే చెందాలి, వేరెవ్వరికీ చెందకూడదు. ఎన్ని చూసాం మనం అలాంటి ఎగ్జాంపుల్స్. పాపం ఎవరో 1-sided లవ్ అని చెప్పేసి పిల్లలు, వాళ్ళు ఎవరో రెసిప్రోకేట్ చేయలేదని చెప్పేసి వాళ్ళు నాకు దక్కకపోతే ఎవరికి దక్కకూడదని అనుకోవటం,
లోభానికి పరాకాష్ట అన్నమాట. లోభం అంటే జస్ట్ గ్రీడీగా ఉండటమే కాదు, ఎక్సెసివ్గా ఇట్లా ఎక్స్ట్రీమ్గా ఆలోచించడం కూడా అన్నమాట. సో నాకే చెందాలి, వేరొకరికి చెందకూడదు అని మనం ఎప్పుడైనా ఏదైనా వస్తువుని అనుకుంటే అది లోభం, మనలో లోభం ఉన్నట్టు అన్నమాట. తర్వాతది మోహం. మోహం అంటే ఏంటంటే ఇప్పుడు కొద్దిగా రాగం ఉండటం వరకు ఓకే, ఇంకా 24 గంటలు నాకు వీళ్ళే కావాలి, వీళ్ళతోటే ఉండాలని పిచ్చి ప్రేమతోటి ఉంటారు కొంతమంది. అది అవతల వాళ్ళకు కూడా ఫస్ట్లో బాగా అనిపించవచ్చు, కానీ పోను పోను ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అబే ఏంటిది ఇంత మరీ విపరీతంగా ఉంది అని అనిపిస్తుంది. ప్రతిదానికి ఒక బ్యాలెన్స్ ఉండాలి, ఒక లిమిటేషన్ ఉండాలి. అతి దేనికి పనికిరాదు. అది మన పిల్లల పట్ల కావచ్చు, స్పౌసెస్ పట్ల కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువుల పట్ల కావచ్చు. ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది లేకపోతే నేను ఉండలేను అని అత్యంత పిచ్చిగా, దట్ ఈస్ ఈ మోహం అనమాట. అంటే అది లేకుండే మనం ఉండలేము అనేంత స్థితికి మనం దిగజారిపోయినట్లు, అది మోహం. విపరీతమైన రాగం అయిపోతే, కామం అయిపోతే అది మోహం అవుతుంది అనమాట. తర్వాత ఒకవేళ కర్మకాలం మనకు అది దొరికేసింది అని అనుకుందాం, మనకేదో మనసు పడ్డది, మనకి దొరికింది. దొరికితే మనకు వచ్చేదేంటి? మదం. ఇది నాకు, ఇట్ బిలాంగ్స్ టు మీ, ఐ పొసెస్ దిస్ అనే ఒక రకమైన మదం అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. అంటే నా దగ్గరే ఉంది, ద బెస్ట్ థింగ్ ఐ హ్యావ్ ఇట్, ద బెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ ఇట్, అట్లా అనుకోవటం. సో ఇట్స్ వెరీ ఈజీ టు స్లిప్ ఇన్ టు దట్ అనమాట. ఆ అహంకారం మదం అంటాం. తర్వాత మాత్సర్యం. మాత్సర్యం అంటే ఏంటంటే ఒక జెలసీ. ఇప్పుడు మనం అనుకున్నది మనకు దొరకలేదు, బట్ వేరే ఎవరికో దొరికింది, దెన్ మనం ఇక్కడ కుళ్ళుకొని చచ్చిపోతూ ఉంటాం అనమాట. వాళ్ళకే దొరికేసింది, వాళ్ళు నాకన్నా ఎందులో బెటరు, వాళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారు, నేనేం తక్కువ, వాళ్ళు ఎందులో ఎక్కువ, వాళ్ళకి ఎందుకు దొరికింది అని ఓ గింజుకుపోతూ ఉంటాము. వి నెవర్ విష్ గుడ్ ఫర్ దెమ్ కదా. సో దట్ ఈస్ మాత్సర్యం అనమాట, నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. సో ఇవి ఈ షడ్రిపులు, వీటినే మనకి అంతఃశత్రువులు, వీటినే మనం అరిషడ్ వర్గాలు అని కూడా అంటాం. ఓకే, షడ్వర్గాలు 6. సో వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటి అని అంటే ఆ ఫస్ట్ థింగ్, ఆ డిజైర్ అనేది ఉండటం, దేని పట్లన ఒక రాగం అంటే ఒక అటాచ్మెంట్ ఉండటం, దాని వల్లనే కదా ఇవన్నీ వచ్చాయి. సో మనకి ఈ మనస్సు దేని పట్ల అయితే ఇది కోరుకుంటోందో దానివల్ల మనకి మిగతావన్నీ వస్తున్నాయి. అమ్మకు అలాంటి బాధ లేదు, ఇలాంటి నాకు ఇది కావాలి అని అమ్మ దేని మీద మనసు పడి కోరుకోవటం అలాంటివి ఏవి లేవు కనుక అమ్మ నీరాగా. ఓకే, మనకి అలా ఉంటాయి కనుక మనం రాగులము, అమ్మ నీరాగా. ఓకే, ద్వేష ప్రతిపక్ష భావాత్ రసః శబ్ద, ద్వేష ప్రతిపక్ష భావాత్ రసః శబ్దాచ రాగా. సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎక్కడైతే రాగం ఉంటుందో అక్కడ ద్వేషం కూడా ఉంటుంది అని చెప్పి, అలాగా అమ్మవారికి రాగద్వేషాలు రెండూ ఉండవు. ఓకే, అదొక దోషం. రాగద్వేషాలు ఉండటం అనేది ఆ దోషం, అది మనకుంది కానీ అమ్మవారికి లేదు. అమ్మవారికి లేదు కనుక అమ్మ నీరాగా కనుక రాగమథని అయింది. అదే నెక్స్ట్ నామము, 5 అక్షరాల నామము శ్రీ రాగమథన్యై నమః. ఇప్పుడు ఈ ధ అని చదవకుండా ఆ ధా పొట్టలో చూసుకుంటే థ అవుతుంది, రథం మథని. ఓకే, సో అదే ఒకటి అటెన్షన్ పెట్టుకోండి. శ్రీ రాగమథన్యై నమః. రాగం మథనైతి రాగమథని అంటే రాగాన్ని పోగొట్టేది రాగమథని, రాగాన్ని పోగొట్టి వైరాగ్యాన్ని ఇస్తుంది అనమాట. నజాతు కామః కామానాం ఉపభోగేన శ్యామతి అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనము కోరికలు అనేవి తీర్చుకోవటం వల్ల తీరిపోవు. ఐ థింక్ వి ఆల్ నో ఇట్ బై నౌ, బై ఎక్స్పీరియన్స్ కూడా. ఇప్పుడు ఇది అనుకుంటాం కోరిక అని, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్, ఆకలి వేస్తుంది, తినాలనుంది, తిన్నాము, ఇంకా మళ్ళీ లైఫ్లో ఎప్పుడు మనకి రాకుండా ఉంటుందా? ఆకలి రాకుండా ఉంటుందా? లేకపోతే ఒక పదార్థం ఏదో తినాలి అని అనిపించకుండా ఉంటుందా? ఈసారికి ఇప్పుడు అనిపించింది, ఇప్పుడు సెషేట్ అయింది, మళ్ళీ మొదలే కదా. సో మనకి ఏంటి అని అంటే అనుభవించటం వల్ల కోరికలు అనేవి తీరవు. ఇప్పుడు ఏదో నీకేదో అనిపిస్తుందా, అనుభవించద్దు ఒకసారి అయిపోతుంది అని అనుకోవడానికి లేదు. మనకి అనుభవించిన కొద్ది
ఎత్తి దాని రుచి మరిగి ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఎక్కువ అయ్యే ఛాన్సే ఉంది తప్పితే కోరిక తీరటం వల్ల కోరికలు తగ్గటం అనేది అసలు ఉండదు అని అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎగ్జాంపుల్గా మనము అగ్ని ఉంది, అగ్నికి ఆజ్యం పోస్తున్న కొద్దీ మంట పెరుగుతుంది కానీ తగ్గదు కదా. సిమిలర్గా కోరిక తీర్చుకోవటం అంటే ఏంటంటే అగ్నికి ఆజ్యం పోయటం, ఇంకా కోరికలు పెరుగుతూ ఉంటాయన్నమాట. సో అలాంటి కోరికల్ని వీఆర్ ఆల్రెడీ ఇన్ దట్ సైకిల్, రైట్? అది మనకు తెలుసు. అలా ఏ కోరిక లేని అమ్మవారు మాత్రమే మధింప చేయగలరు కనుక అమ్మ రాగమథని అయిందనమాట. అందుకే అమ్మ మనం చెప్పుకున్నాం కదా, రాగస్వరూప పాషాఢ్య అని చెప్పుకున్నాం. అంటే ఈ రాగం అనే పాశాన్ని పట్టుకొని ఉంది. పాశం అంటే కట్టి పడేసేది, అటాచ్మెంట్ అనమాట. సో ఆ పాశం ఉంటేనే కదా ఈ మనకి రాగం, అనురాగం, ఇష్టం, ప్రేమ, మనం ఏది చెప్పినా కూడా అవన్నీ ఆ పాశం. సో మనుషులో, వస్తువులో, వీటన్నిటితోటి మనల్ని కట్టి పడేస్తుంది. వీఆర్ బీయింగ్ బౌండ్ బై దట్ అటాచ్మెంట్ అనమాట. ఆ అటాచ్మెంట్ వల్లే మనకి విషియస్ సైకిల్, లైఫ్ అండ్ బర్త్, ఆ సైకిల్ అది ఇట్స్ నెవర్ ఎండింగ్. దాంట్లో పడి కొట్టుకుంటూనే ఉంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిందే జడభరతుడు. ఆ జడభరతుడు ఎంత మంచిగా రాజ్యం ఏలి ధర్మంగా పరిపాలించి వానప్రస్థానికి వచ్చి చక్కగా తపస్సు చేసుకుంటూ హాయిగా అలా సన్యాసం కాదు కానీ వానప్రస్థం అనమాట, అన్నీ వదిలిపెట్టేసి రాజ్యకాంక్ష లేదు, రాజభోగాల మీద కాంక్ష లేదు, ఏది కావాలి అని లేకుండా చక్కగా వచ్చి వెరీ సింప్లిస్టిక్ లైఫ్ అడవిలో ఉంటూ ఉన్నారు. బాగుంది, అంతవరకు బాగానే ఉంది. అలాగే గడిచిపోయి ఉంటే ఎలా ఉండేదో. ఒకరోజు ఆయన పక్కనే నది దగ్గరికి వెళ్ళారు పొద్దున్నే సంధ్యావందనం చేసుకునే టైంకి. వెళ్తే అప్పుడు ఒక నిండు గర్భిణి అయిన ఒక లేడీ వచ్చి పాపం ఆయన కళ్ళ ముందు ఆయన చూస్తూ ఉండగానే ఒక లేడి పిల్లని కనేసి అది చచ్చిపోయింది, ప్రసవించి చనిపోతే కళ్ళ ముందు ఒక పసిగుడ్డు దాన్ని చూసి ఆయన వదిలేయలేకపోయారు. అరే దాన్ని అంటే నీళ్ళలో పడి కొట్టుకుపోతుందని చెప్పి దాన్ని తీసి కాపాడి దాన్ని పాపం చిన్న పిల్లని దానికి ఏదో పాలు పట్టి తాగిపిచ్చి పెంచుతూ ఉంటే ఇంకా అయింది స్టార్ట్. మళ్ళీ ఆ చిన్న పిల్లల మీద ఉన్న అభిమానం ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనమాట. ఇది అటాచ్మెంట్ అంటే ఆ పాశం ఎలా బిల్డ్ అయిపోయింది అని అంటే ఇంకా ప్రతిరోజు దానికోసం ఫుడ్ సేకరించటం, దానికి తినిపించటం, అది తిందా లేదా చూసుకోవటం, పడుకుందా లేదా చూసుకోవటం, అది తీరా ఎక్కడో తిరగటానికి అడవిలో వెళ్ళి రాకపోతే ఒక టైం దాటి చీకటి పడిపోతుంటే దాని గురించి టెన్షన్ పడడం, దానికోసం వెతుక్కుంటూ వెళ్ళటం. ఆయన జీవితం అంతా ఇట్స్ బికమ్ ఏ బిగ్ పార్ట్. ఏంటి, పెద్ద పెద్ద రాజ్యాలని, పెద్ద భోగాలని సైతం వదిలిపెట్టేసి వచ్చేసిన ఒక మనిషికి ఒక చిన్న లేడి పిల్ల ఎంత బంధాన్ని సృష్టించేసిందంటే చివరికి ఆయన ఈ దేహంలో ఉన్నారు. ఇట్స్ టైమ్ ఫర్ హిమ్ టు లీవ్ దిస్ వరల్డ్. ఈ దేహాన్ని, ఈ ఉపాధిని వదిలిపెట్టే సమయం వచ్చింది. సమయం వస్తే ఏమైంది, చనిపోతూ అయ్యో ఈ లేడి పిల్లకి నేను తప్పితే ఎవ్వరూ లేరే, నేను లేనప్పుడు దాన్ని ఎవరు చూసుకుంటారో అని తలుచుకుంటూ ఈ దేహాన్ని, ప్రాణాన్ని వదిలేరు. మళ్ళీ అందుకే లేడి పిల్లలాగా పుట్టారు. భగవద్గీతలో కృష్ణుడు అదే చెప్పాడు, మీరు అంత్యకాలంలో ఏం తలుచుకుంటూ పుడతారో, నన్ను తలుచుకుంటూ పోతే నన్నే చేరుకుంటారు అని. ఇక్కడ జడభరతుడు లేడిని తలుచుకుంటూ పోయాడు కనుక మరు జన్మలో లేడి పిల్లలా పుట్టి మళ్ళీ, కాకపోతే కొంచెం ఇంత తపస్సు చేసుకున్నాడు కనుక కొంచెం అవేర్నెస్ అనేది ఉంది. నా పాత జన్మ ఏంటి, ఎందువల్ల నేను ఈ జన్మ ఎత్తాను లాంటివన్నీ కొంచెం తెలిసాయి. మన లాంటి వాళ్ళకి అసలు అంత సీనే లేదు, ఏదో ఎత్తుతూ ఉంటాం, జన్మలో ఇదవుతూ ఉంటాం. సో ఆ అంత్యకాలంలో, అవసాన దశలో ఏది మనం తలుచుకుంటామో అది మనం అవుతున్నాం వచ్చే జన్మలో అన్నప్పుడు మళ్ళీ భగవద్గీతలో పరమాత్మ చెప్పారు ఏంటి, మనం తలుచుకుంటే నన్ను చేరుతావు, ఆ అంత్యదశలో నన్ను తలుచుకుంటే నన్నే చేరుతావు అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు మనం ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం ఎప్పటి నుంచి చేయాలి? అప్పుడు బెడ్ మీద పడుకుంటాను, పక్కన నుంచి ఏదో ఆడియో ప్లే చేయండి, విష్ణు సహస్రనామాలు పెట్టండి, లలితా సహస్రనామాలు పెట్టండి, డజంట్ హెల్ప్. నీ మనసు దేని మీద లగ్నమైంది. ఇక్కడ పక్కన పాపం టేప్ తెచ్చి ఎవరో ఒకళ్ళు పెట్టచ్చు, లేకపోతే పక్కన ఎవరో చదువుతూ ఉండొచ్చు, కానీ అక్కడ నీ మనసు నీ పిల్లల గురించో మనవల గురించో ఆలోచిస్తుంటే ఎక్కడుంది మన మనసు? అక్కడే ఉంది. అలానే పుడతాం మళ్ళీ.
అదే ఏదో ఇల్లు గురించి ఆలోచిస్తున్నాము, అరే నా ఇంట్లో నేను ఏదో దాచిపెట్టాను ఇక్కడ వాళ్ళకి చెప్పలేదని అనుకుంటూ ఉన్నాం అనుకో, అదే ఇంట్లో ఎలుక పిల్లలాగో లేకపోతే మనిషిలాగో ఏదో మరి మన ప్రాప్తం దాన్ని బట్టి అక్కడే పుడతాం మళ్ళీ. సో లాస్ట్లో ఆ టైం వచ్చినప్పుడు ఇది చెయ్యాలి అని మనకు తెలిసినప్పుడు ప్రయత్నం మాత్రం ఇప్పుడే మొదలు పెట్టాలి, అలవాటు ఇప్పుడే చేసుకోవాలి. ఏదో రోజు నేను బాలేని రోజు చనిపోతున్నానని తెలిసిన రోజు మనసు అమ్మ మీద లగ్నం కావాలి అని అంటే మనస్సుకి అమ్మ అలవాటై ఉండాలి. ఇప్పటి నుంచి మనం అమ్మనే తలుచుకుంటూ ఉంటే ఎప్పుడు తప్పిసరి చిన్న యాక్టివిటీ నుండి మనం కొద్దిగా ఇటు వచ్చాము అని అంటే వెంటనే అమ్మను పట్టుకోవటం అనేది మనం అది సాధన నా దృష్టిలో. అలా అలవాటు చేసుకుంటే కనుక నిరంతరం అమ్మ ధ్యాసలో మనం ఉంటూ ఉంటాము. అప్పుడు నిజంగా మనకు ఒక భయం వేసినా ఆనందం వేసినా అమ్మనే తలుచుకుంటున్నాము. మరి అలాంటి చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ఎంత భయపడుతూ ఉంటాము. యమదూతలు వస్తారో రారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, అసలు ఆ నొప్పి ఆ పెయిన్ వాటికి వచ్చే భయం ఎలా ఉంటుంది. అప్పుడు డిఫాల్ట్గా అమ్మ గుర్తు రావాలి అంటే మనం ఇప్పటి నుంచి అలవాటు చేసుకొని తీరాల్సిందే అనమాట. సాధన అంటే ఫస్ట్ స్టెప్, ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఇప్పుడు తలుచుకోకపోతే అప్పుడు గుర్తు రాదు మనకి. ఓకే, సో అలాగా అది పాశానికి అంత పవర్ ఉందన్నమాట. కట్టి మళ్ళీ మనల్ని లాగుతుంది ఇంకో జన్మలోకి. దేని మీదన్నా వస్తువు మీద కానీ మనిషి మీద కానీ పాశం పెట్టుకుంటే, అమ్మవారి మీద పెట్టుకుంటే మనం ఆ పాశం అమ్మ దగ్గరికే లాగుతుంది. దట్స్ అల్టిమేట్లీ వాట్ వీ వాంట్ అనమాట. సో మనకి అలాగా ఈ పాశం అనేది అమ్మ రాగస్వరూప పాషాఢ్య అని చెప్పుకున్నాం కదా. సో అమ్మ చేతిలో పాశం ఉంది అని అంటే ఏంటి, అమ్మ అధిపతి, అమ్మ కంట్రోల్లో ఆ పాశం ఉంది. సో ఇఫ్ షీ వాంట్స్ షీ కెన్ పుట్ దట్ పాశం అండ్ డ్రా అస్ టువర్డ్స్ హర్. అమ్మకి దగ్గరగా లాక్కెళ్ళగలిగే పాశము అమ్మ చేతిలోనే ఉంది. లేదా ఇదే పాశంతో మనల్ని దేనికో కట్టేయాలన్నా అమ్మాయి కట్టేస్తుంది. సో అంత ఇదనమాట. అందుకని అమ్మనే ఆశ్రయించుకొని అమ్మనే అడిగితే ఈ పాశం తీసేయటం అమ్మకి చిటికెలో పని అనమాట. అందుకని అమ్మ రాగమథని అయింది. ఓకే, సో ఆ పరమాత్మ మీద అవ్యాజమైన ప్రేమని మనం పెంచేసుకుంటే ఆ ప్రేమ ఇట్ మేక్స్ అస్ వాంట్ ఇట్ మోర్ అండ్ మోర్ అనమాట. అలాగే ఈ కోరికలు ఎలా అయితే చెప్పుకున్నాం కదా, మనం ఒకటి తీరితే అలా అమ్మతోటి కోరిక తీరింది అనుకో, ఇవాళ అమ్మ గురించి ఇవాళ మాట్లాడుకోవాలి ఒక గంట సేపు అనుకున్నాం. ఇప్పుడు ఆ కోరిక తీరింది అనుకో, మళ్ళీ అబ్బా ఇవాళ మాట్లాడుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మాట్లాడుకోవాలి ఇంకో గంట, లేకపోతే మళ్ళీ అమ్మ స్తోత్రాలు పాడుకోవాలి, అమ్మ గురించి వినాలి, అమ్మ కథలు వినాలి, అలాగ అనుకుంటూ ఉన్నాం అనుకో, అలాంటి కోరికలు మంచివి ఇంకా పెరగాలి, మనకి పెరుగుతూ ఉండాలి అనమాట. సో అలాంటి కోరికలు పెంచి మనకి మెటీరియలిస్టిక్ వాటి మీద ఉండే రాగాన్ని మధింప చేయగలిగే తల్లి కనుక అమ్మ ఏంటి రాగమథని అయింది. ఇందాక నీ రాగమథని అని చెప్పుకున్నాం కదా, అదే ఆ రాగం మథనం అనే అయిపోతే మనం కూడా విరాగస్య భావం వైరాగ్యం. సో ఆ వైరాగ్యాన్ని అమ్మ మనకి కలిగిస్తుంది అనమాట. సో అగైన్ అనదర్ ఇంకో నామం వస్తుంది, అప్పుడు మళ్ళీ చెప్పుకున్నాము, విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి. అక్కడ కూడా విరాగంతో సంబంధించింది విరాగిణి. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకేవో కొత్త విషయాలు చెప్పుకుందాము. బట్ అప్పటి వరకు నీ రాగా అయిన అమ్మవారే రాగమథని కూడా రాగాన్ని మథింప చేయగలుగుతుంది. అది నెక్స్ట్ సెట్ ఆఫ్ నామాలు ఏంటంటే నిర్మద మదనాశిని. బట్ అగైన్ నామంగా చూద్దాం. నిర్మద, శ్రీ నిర్మదాయే నమః, 3 అక్షరాల నామం. న విద్యతే మదః యస్యాం, ఎవరికైతే మదం లేదో నిర్మద. సింపుల్ మీనింగ్ చెప్పేసుకుని చదువుకొని వెళ్ళిపోతే చూడండి ఎంత సింపుల్. మదం లేదు, మనకి మదం ఉంది, మన అమ్మవారికి లేదు కనుక నిర్మద. బట్ దాన్ని ఏంటో అర్థం చేసుకొని, అసలు మదం అంటే ఏంటో అర్థం చేసుకుంటే మనకు ఉంది అని మనకు తెలుస్తుంది. అప్పుడు అవేవి అమ్మవారికి లేవన్నమాట అని అప్పుడు ట్రూగా మనకి తత్వం అర్థమవుతుంది అనమాట. మదం అంటే ఇందాక మనం మదం అంటే మనం ఇందాక చెప్పుకున్నాము. మదం అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే ఏదైనా మనం ఒకటి కావాలనుకున్నది పొందితే కనుక అది నా దగ్గరే ఉంది ఇంకొకరి దగ్గర లేదు అనే ఒక మదం, ఒక అహంకారం, ఆ భావాన్ని మదం అంటారనమాట. అలాంటివి అమ్మవారికి లేవు, మనకి బోల్డ్ ఉన్నాయి. ఎట్లాంటివి ఉన్నాయో చూద్దాం. శారీరక బలం వల్ల వచ్చేది ధనమదం, అధికార మదం, విద్యామదం, భాగ్యమదం, 5 రకాలు చెప్తున్నారు. శారీరక బలం వల్ల వచ్చే మదం అంటే ఏంటి, ఫిజికలీ వీఆర్ వెరీ స్ట్రాంగ్,
మన శక్తి సామర్థ్యాల మీద మనకి అపారమైన నమ్మకం ఉంటుంది, దానివల్ల గర్విస్తాం కూడా. ఇది కూడా తీయలేవా, ఇది కూడా చేయలేవా అని చెప్పి పీపుల్ హూ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్, వాళ్ళకి ఈ శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చు, బుద్ధి ఉండొచ్చు, బట్ మనం వాళ్ళ మీద క్విక్గా మదం చూపించేస్తామన్నమాట. ఏంటి, అబ్బా మనమే ఏదో చేసేయగలిగాం, ఓ లుక్ ఇస్తాం ఇట్లాగా చేసేసి. అదేంటి అంటే దాన్నే మదం అని అంటారనమాట. మన ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద మనకి ఉన్న ఇది అహంకారాన్ని శారీరక బలమదం అని అంటారు. ఓకే, తర్వాత ధనమదం అంటే ఏంటి, కొద్దిగా కాస్త డబ్బు సంపద ఇవన్నీ కలిసి వచ్చాయి అని అంటే అబ్బా ఇంకా అసలు మనకి ఎక్కడో క్లౌడ్ 9 అంటారు కదా, అట్లాగా పైన ఎక్కడో తేలుతూ ఉంటాం, భూమి మీద కాళ్ళు నిలవ్వు, ఆనరు మనుషులు. అబ్బే ఇదేంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు, ఇలా డ్రెస్ అయ్యారు, ఏంటి మళ్ళీ మనం ఏం పెద్ద కోటీశ్వరులు కాకపోవచ్చు, కొద్దిగా ఏదో 1 కోటి చేరంగానే మనకి ఇట్లా మిగతా వాళ్ళందరూ కనిపించకుండా పోతారు, బట్ మనకన్నా ఎంతమంది ఉంటారు. బట్ అలాగా ధనమదం అనేది చాలా మందిని చూస్తూ ఉంటాం మనం చుట్టుపక్కల. అసలు బలుపు అని అంటాం కదా మనం, ఎగ్జాక్ట్లీ దట్ సేమ్ మదం అంటే అదే అనమాట. విద్యా మదం కొంతమందికి, దే వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ నాలెడ్జబుల్ పీపుల్, బట్ వెరీ ఆరోగెంట్ అబౌట్ దేర్ నాలెడ్జ్. నాకే తెలుసు నీకు తెలీదు అని తీసి పడేస్తారు. అసలు నిజంగా నాలెడ్జ్ ఉండి ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు అవతల వాళ్ళు చెప్పేది పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది వింటారు, ఆ రెస్పెక్ట్ ఇస్తారు. కనీసం వాళ్ళు ఎటు నుంచి వస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని ఆలోచించి ఖండించగలిగితే అప్పుడు ఖండిస్తారు తప్పకుండా, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కనుక. అదే ఈ ఏంటి ఏమీ లేనాక ఎగిరెగిరి పడుతుంది అన్నట్లు ఏదో 1-2 ముక్కలు నేర్చేసుకున్న వాళ్ళు ఇంకా చూడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తాం. ఐఎమ్ నాట్ డూయింగ్ దట్, నాకు వచ్చి చెప్పట్లేదు, నేను నిజంగా నేర్చుకుంటున్న నోట్సే షేర్ చేస్తున్నాను. సో అట్లా లేదు. కానీ యూజువల్లీ కొంచెం వచ్చింది అని అంటే 4 ముక్కల వేదాంతంలో అర్థం అయిపోయిందని కూడా తెలిసాయి అంటే ఇంకా వాటిని ఎడాపెడా ప్రయోగించేస్తూ నాకే అన్ని తెలుసు అని ఫీల్ అయిపోతూ ఉంటే అది విద్యామదం అన్నమాట, కూడదు అది కూడా. తర్వాత భాగ్యమదం. భాగ్యం అంటే ఏంటంటే ఒక అదృష్టం, ఒక కలిసి రావటం అట్లా ఉంటుంది. చూసుంటే మనకు కూడా కొన్నిసార్లు మనం ఇంత కష్టపడితే కొంచెం ఎక్కువ ఫలితం వచ్చిందంటే అదృష్టం, ఏదో మనకి తెలియని ఇదేదో మనకి కలిసి వచ్చింది, కర్మఫలం ఇప్పుడు కలిసి వచ్చింది అనమాట. సో సుఖ సంతోషాలు ఇవన్నీ భాగ్యం. భాగ్యం అంటే ఏంటి, జస్ట్ డబ్బు ఉంటే భాగ్యం అయిపోదు కదా, ధనం ఈజ్ నాట్ భాగ్యం. భాగ్యం అంటే ఒక హ్యాపీనెస్ తోటి సుఖంగా ఉండాలి, పీస్ ఉండాలి, ఇవన్నీ అదృష్టం ఉండాలి, ఇవన్నీ ఉండటం భాగ్యం. ఇంకా మనకేదో కలిసి వచ్చేస్తోంది కదా అని ఎప్పుడు మన టైం ఇలాగే ఉంటుంది అని పెట్టరేగిపోయే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ ద థింగ్ ఈజ్ ఒడిదుడుకులు అనేది లైఫ్లో సహజం, అప్స్ అండ్ డౌన్స్ ఉండనే ఉంటాయి. సో నువ్వు అప్ చూస్తే డౌన్ కూడా చూస్తావు, ఆల్ పీక్స్ మనం అందరం చూస్తాం, వాటిలో నుండి రెసిలియంట్గా ఉంటూ రావాలి మనం అనమాట. సో భాగ్యమదం అంటే అది. అధికార మదం, ఇంక ఇదైతే అసలు చెప్పక్కర్లేదు, ఎంత కనిపిస్తుందో పొలిటీషియన్స్ దగ్గర బాగా చూస్తాం మనం. అధికారం, ఇంత చిన్న పదవి వచ్చి పడింది అని అంటే అయిపోయాయి. ఇంకా ఆఫీసెస్లో చూస్తాము, ఒక లెవెల్ పెరుగుతున్న కొద్దీ ఇంకా ఇక్కడ తక్కువ. ఇండియాలో అయితే అసలు సార్ అనకపోతే నువ్వు అసలు అయిపోయిందే, నీకేదో పే కట్టో లేకపోతే బోనస్ తగ్గిపోయిందో ప్రమోషన్ ఆగిపోయిందో టైప్లో అంత అఫెన్స్ తీసుకుంటారు. సార్ 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 అంటూ వాళ్ళు ఏది చెప్పినా తానా తందానా అంటూ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది అధికారం మదం అన్నమాట. సో ఈ మదాలు ఇవన్నిటికీ వీటి వల్ల మనకి ఆ మదం అదే అహంకారము ఇట్ కుడ్ బి జస్ట్ బికాస్ ఆఫ్ 1 or 2-3 కలిసి వచ్చి వాటి వల్ల ఉండే మదం కూడా ఉంటుందన్నమాట. సో మనం ఏమనుకోవాలి అని అంటే వీటిలో ఏది మనకి మరీ కలిసి వచ్చేస్తున్నా కూడా మనం కొంచెం భయపడాలి. ఓకే, ఈ మధ్య ఏది పట్టుకున్నా చాలా కలిసి వస్తుంది అని అనుకో, భయపడాలి అని అంటే ఇవన్నీ మనకి కలిసి రావద్దు అని కాదు, లేకపోతే సుఖ సంతోషాలు ఇంత హ్యాపీగా ఉన్నానేంటి నేను ఎప్పుడు ఏడుస్తానో మళ్ళీ అలా అని అనుకోమని కాదు, హంబుల్గా ఉండాలి. ఇట్స్ రిమైండర్, ఏదైనా మనకి లైఫ్లో ఒక మంచి జరిగింది, చక్కగా ఒక శరీరం దృఢంగా ఉంది, మనకి
యూజ్ ఇట్ ఫర్ అమ్మవారు. ధనం వచ్చింది, యూజ్ ఇట్ ఫర్ చారిటీ, గుడ్ పర్పసెస్కి. విద్య వచ్చింది, నలుగురికి ఆ విద్యను పంచడానికి ఉపయోగించాలి, లేకపోతే మనం ఇంకా ఇంకా పరతత్వం గురించి తెలుసుకోవడానికి ఉపయోగించాలి. భాగ్యం ఉంది, చక్కగా హ్యాపీగా ఉన్నామో ఇంకా నలుగురికి ఆ భాగ్యాన్ని పంచేటట్లుగా మన ప్రవర్తన, మన ఇది ఉండాలి. అధికారం ఉందా, ఆ అధికారం ఉపయోగించి నేను నలుగురికి ఎలా ఉపయోగపడగలుగుతాను అనేది ఆలోచించాలి. ఇలాగా మనకి వీటిలో ఏది కలిసి వచ్చినా కూడా వాటి నుండి మదాన్ని మనం తెలుసుకోకుండా ప్రతిదీ ఈశ్వర ప్రసాదం, అమ్మ ప్రసాదం, అమ్మ అనుగ్రహం ఉంటేనే నాకు ఇవి ఇలా రాల్చింది అమ్మ. సో నేను వాటిని ఇలా ఏరుకుని వాళ్ళు నేను అనుభవిస్తున్నాను అని అంటే ఆ గ్రాటిట్యూడ్ తోటి పొంగిపోతూ ఉండాలి. మనం రైట్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉన్నంతసేపు మనకి జాగ్రత్తగా ఉంటాం, చెక్లో ఉంటాం అనమాట, వెరీ హంబుల్గా ఉంటాం. సో ఆ హంబుల్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా హంబుల్గా లేకపోతే ఏమవుతుంది అని అంటే ఈ మదం ఎక్కువైపోతే జరిగే డేంజర్స్ 2 రకాలు అనమాట. అదేంటి, ఒకటి మనల్ని తెలుసుకోనివ్వదు. ఓకే, మనల్ని రియలైజ్ కాలేం మనం. తర్వాత అవతల వాళ్ళలో ఉండే ఇది కూడా గుర్తించలేదు. సో మనలో ఉండే తప్పులు ఏంటి అనేది డిస్క్రిమినేట్ చేయలేం మనం, ప్లస్ అవతల వాళ్ళలో ఉండే మంచిని గుర్తించలేదు. సో 2 బ్యాడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ మదం అనమాట. ఇవి చాలు మనం పూర్తిగా పతనం అయిపోవటానికి. ఈ 2 క్వాలిటీస్ ఉంటే చాలు అనమాట. సో మదం అనేది చాలా డేంజరస్ అనమాట. ఏది వచ్చినా అమ్మ అనుగ్రహంగా, అమ్మ ప్రసాదంగా, మన ప్రమేయం వల్ల జరగలేదు, అమ్మ ప్రసాదం వల్లే మనకి వచ్చాయి. మనలో ఒక విభూతి షైన్ అవుతోంది. ఇప్పుడున్న శారీరక దృఢత్వం కొన్నాళ్ళు అయ్యాక ఉండదు. ఉన్నప్పుడు పుట్ ఇట్ టు రైట్ యూజ్ అనమాట. లేని వాళ్ళని చూసి మనం హేళనగా ఉండకూడదు అనమాట. సో ఆల్వేస్ ఇంపార్టెంట్ టు అక్నాలెడ్జ్ వాట్ వీ హ్యావ్ అండ్ దట్ దేర్ ఆర్ పీపుల్ అరౌండ్ అస్ దట్ ఆర్ మచ్ వే బెటర్ దెన్ అస్. ఓకే, మనకన్నా ప్రతి కేటగిరీలో మనకన్నా తోపులు చాలా మంది ఉన్నారు. మనం ఎందులోనూ ది అల్టిమేట్ ఏమి కాదు కనుక ఆ మదం అనేది మనకి ఎప్పుడు చేరనివ్వకూడదు అనమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ అమ్మవారు ఏంటి, సర్వశక్తి సంపన్నురాలు, సృష్టి స్థితి లయ అలాంటి ఎవ్వరం చేయలేని ఊహించలేని కార్యక్రమాలు చేస్తున్న అమ్మవారు, విశ్వజనని, జగన్మాత. అలాంటి అమ్మవారికి మదం లేనప్పుడు మనలాంటి వాళ్ళకి మదం ఉండటం అనేది అసలు సెన్స్ మేక్ చేస్తుందా? సో సిల్లీగా ఉంటుంది. అందుకే భజగోవిందంలో ఆదిశంకరాచార్యులు ఏం చెప్తారు, మా కురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాలా సర్వం. మనకి ఇప్పుడేదో ధనం ఉందనో లేకపోతే బలగం ఉంది, ఇంతమంది జనాలు ఉన్నారు, నాకు పిలిస్తే ఇలా చిటికేస్తే ఇంతమంది వస్తారు నా కోసం అని అనుకోవటమో, లేకపోతే యవ్వనం అంటే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మంచి అందంగా ఉన్నాము, అట్లాంటి గర్వము, ఇవన్నీ హరతి నిమేష కాలా సర్వం. కాలం గడుస్తూ ఉన్న కొద్దీ క్షణంలో పోతాయి అన్నమాట. అలాంటి వాటిని మీద అంతగా గర్వపడకు, ఇవి ఇవాళ ఉన్నాయి రేపు ఉంటాయో లేదో మనకే తెలీదు అని చెప్తున్నారు అనమాట. సో అది నిర్మద. అమ్మవారికి ఇలాంటి మదాలు ఏవి లేవు కనుక అమ్మ నిర్మద అయింది. అమ్మ అలాంటి నిర్మద అయిన అమ్మవారిని ఉపాసిస్తే మనకు వచ్చేదేంటి, మదనాశిని. అది నెక్స్ట్ నామం అనమాట. 5 అక్షరాల నామము. శ్రీ మదనాశిన్యై నమః. మదం నాశయతీతి మదనాశిని. అమ్మ నిర్మద కనుక మన మదాన్ని కూడా నశింప చేయగలుగుతుంది. సింపుల్. సో మనము అసలు ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఏ దోషాలు ఉండకూడదు అని చెప్పుకున్నాం కదా, అందులో ఈ మదం అనే దోషం కూడా ఉండకూడదు అనమాట. లేనప్పుడే మనము రియలైజ్ అవ్వగలుగుతాం. సో మనము ఈ అమ్మవారిని ఆశ్రయిస్తే మనకి కలిగే ఉపాసనా ఫలితం అని చెప్పుకున్నాం కదా. ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది అని అంటే మనలో ఇది మొక్కగా ఇంతింత రావటం స్టార్ట్ అయితేనే మన కాన్షియస్నెస్ మనకు చెప్తుంది అనమాట, తగ్గు, అంత లేదు, నీకన్నా బాగా ఇచ్చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కర్బ్ ఇట్ అని చెప్పేసి మనకి మన ఇంట్యూషన్ చెప్తుంది అనమాట. సో మనం ఆదిలోనే అది కట్ చేసేస్తాం. రాదు అని చెప్పలేము, మనుషులకి సహజంగా వచ్చేది మేబీ రావాలని ప్రయత్నం చేయొచ్చు, బికాజ్ ఇవి దే ఆర్ ఆల్వేస్ అంతఃశత్రువులు కదా, లోపల నుంచి పుట్టుకొస్తూ ఉంటాయి. సో అవి మన మీద మనం చెక్ పెట్టుకునే బుద్ధిని మనకిస్తుంది అనమాట అమ్మవారు. సో అది ఆశ్రయించడం అనేది చాలా ముఖ్యం. ఇంకో మీనింగ్ చెప్తారు ఈ మదం గురించి. ఇందాక చెప్పేసుకున్నాం కనుక మదనాశిని అంటే అలాంటి మదాలన్నింటినీ తీస్తుంది అని. ఇంకొక మీనింగ్ ఏంటంటే మదనం అస్నాతి ఇతి.
మదనం అంటే ఏంటంటే ఉమ్మెత్త పూలు అని అంటారు. ఆ ఉమ్మెత్త పూలనే ఉన్మత్త పూలు అని కూడా అంటారు. దతూరా అట సైంటిఫిక్ నేమ్ స్పీషీస్. ఇవేంటంటే ఒక రకమైన మత్తుని కలిగిస్తాయట. ఓకే, ఈ మత్తుని కలిగిస్తాయి. ఇవి శివుడికి చాలా ఇష్టమైన పువ్వులు, పూజలో ఆఫర్ చేస్తారు అని. ఇది బేసిక్లీ మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనకి కొన్ని కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ మెడికల్గా ఇచ్చేయడానికి ఓకే చేశారు కదా గవర్నమెంట్ ఇక్కడ కూడా. సో థింక్ అబౌట్ ఇట్ లైక్ దట్. ఓకే, సిమిలర్ సేమ్ కాదు, సిమిలర్. ఓకే, సో కొన్ని మెంటల్ ఇల్నెసెస్కి అలాంటి వాటికి ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ యూజ్ అవుతాయి. సో దాన్ని ఇఫ్ యూ ఇన్హేల్ దాట్ ఆర్ కన్జ్యూమ్ దాట్, నీకు ఉన్మత్తం కొంచెం అంటే బాగా పిచ్చి అని అంటాం కదా, అది అలాగా ఎక్కువగా అయిపోకుండా ఉండేట కంట్రోల్ చేసే కైండ్ ఆఫ్ ఇది ఉన్మాదం అని అంటారు. ఆ ఉన్మాదాన్ని తగ్గించేటటువంటి పువ్వులుట ఇవి. దాన్ని అస్నాతి అమ్మ ఆహారంగా తీసుకుంటుందిట. అంటే ఇక్కడ పువ్వులంటే ఇష్టము, మనం సమర్పిస్తున్నాము అంటే అమ్మ స్వీకరిస్తోంది అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే మన మదాన్ని, మన ఉన్మాదాన్ని మనం అమ్మ పట్ల అర్పించేస్తున్నాం. ఇది కూడా నీ అర్పితమే. నేను మంచి చేసినా నీకే, చెడు చేసినా నీకే అన్నట్లుగా పూర్తి అర్పణ భావంతో మనం ఏదైనా చేస్తూ ఉంటే అది గ్రహించి అమ్మవారు మన మదాన్ని నాశనం చేస్తుంది కనుక మదనాశిని అవుతుంది అన్నమాట. ఇంకొక నామం చెప్పుకున్నాము, నిశ్చింత. ఓకే, ఇది సింగిల్ నామమే. నిశ్చింత అనేది 3 అక్షరాల నామము. శ్రీ నిశ్చింతాయై నమః. న విద్యతే చింత యస్యా సా. ఎటువంటి చింతలు లేని తల్లి నిశ్చింత అయిన అమ్మవారు. చింత అంటే 2 రకాల మీనింగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి విచారం, బాధపడటం. చింతించడం అంటే బాధపడటం అనేది తెలుసు కదా, విచారము. రెండవది విచారణ అంటే చింతనం చేయటం, ఆలోచన చేయటం. ఓకే, సో విచారము, విచారణ 2 మీనింగ్స్ ఉన్నాయన్నమాట. మనకి కావాల్సిన వాళ్ళో లేకపోతే వస్తువు ఏదైనా దూరం అయిందనుకో, లేకపోతే మనం కోరుకున్న కోరికలు తీరలేదు, లేకపోతే ఎవరైనా మనల్ని మోసం చేశారు ఆర్ అవమానింపబడ్డాము, ఇట్లాంటివన్నీ జరిగితే ఈ లిస్ట్ చాలా ఎండ్లెస్. ఫర్ విచ్ మనకి చింత కలుగుతుంది అంటే లిస్ట్ ఎండ్లెస్. బట్ అప్పుడు మనకి అలాంటి సినారియోస్లో మనకి కలిగే బాధ, విచారం ఏదైతే ఉంటుందో అది కూడా చింత అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పుకున్నాం, విచారణ. విచారణ అంటే ఏంటంటే చింతన, ఎడతెగకుండా అమ్మవారి గురించి చింతన చేస్తూ ఉండటం, అమ్మ తత్వాన్ని విచారణ చేస్తూ ఉండటం, అంటే రిఫ్లెక్ట్ అవుతూ ఉండటం. ఎంతసేపు అమ్మ మీదే మన ధ్యాస అంతా పెట్టుకొని ఉంటూ ఉంటే కనుక ఇది పాజిటివ్. సో ఇందులో ఈ చింతన అనేది పాజిటివ్ సైడ్ ఆఫ్ చింత. బట్ ఇదే చింతనంతో ఏమవుతుంది అని అంటే కొంతమంది పీపుల్ దీన్ని అమ్మని ఆశ్రయించి అమ్మని తలుచుకుంటున్నాం వరకు అక్కడ వదిలేకుండా దే టేక్ ఇట్ టు అ నెక్స్ట్ లెవెల్ అండ్ అనవసరమైన చర్చలన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నా దేవుడే గొప్ప, నీ దేవుడే గొప్ప, లేకపోతే ఈ గ్రంథంలోనే బాగా చెప్పారు, ఆ గ్రంథంలో బాగా చెప్పలేదు, ఇది ఇందులో ఎందుకుంది, అది అందులో ఎందుకుంది, అక్కడ అలా ఎందుకన్నారు. ఇదంతా మనం ఒక ఎంక్వైరీ చేసే మెంటాలిటీ, కనెక్షన్స్ ఫైండ్ చేద్దాము అనే దీంతో చేస్తే వెరీ గుడ్ రీసెర్చ్. బట్ చర్చల్లాగా చేస్తూ ఉంటే అది బ్యాడ్ చింతన అన్నమాట. సో అలాంటి ఒక మెంటాలిటీ ఉంటే అదవుతుంది. సో సాధనలో మనం ఉన్నప్పుడు బెటర్ స్టే అవే ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ చర్చ. ఒకటి ఫర్ సింపుల్ రీజన్ మనకు అంత నాలెడ్జ్ లేదు. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి. మనం శాస్త్రాల్లో చదువుకున్నది, మన గురువులు చెప్పింది అలైన్ అవ్వట్లేదా, జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఎప్పటి వరకు మనకి నాలెడ్జ్ ఉండే వరకు. ఇఫ్ వీఆర్ వెరీ నాలెడ్జబుల్ ఇన్ ఇట్, వీ షుడ్ స్టాండ్ ఫర్ ఇట్ అండ్ వీ షుడ్ ఫైట్, వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు దెమ్. అది లేని రోజున ఓడిపోతే మనకి ఏమనిపిస్తుంది అని అంటే వాళ్ళు ఏదో మాట్లాడతారు, 4 తార్కికంగా ఏదో చెప్పేస్తారు, ఆ లాజిక్కి మనకి సమాధానం చెప్పలేకపోతాం. జస్ట్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్. ఆన్సర్ లేదు అని కాదు, ఆన్సర్ ఖచ్చితంగా ఉంది. ఎంతో మంది గురువులకి చక్కగా ఆన్సర్ చెప్పగలుగుతారు. బట్ మనకేమనిపిస్తుందంటే ఇఫ్ వీ పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఆర్గ్యుమెంట్ లైక్ దాట్, మనకు అరే నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చెప్పలేకపోతున్నాను, లేకపోతే దీన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నాను, ఓడిపోయాను అని అనిపించినప్పుడు సంశయం అనే దోషం కలిగే అవకాశం ఉంది అక్కడ. నాకు తెలిసింది కరెక్టేనా, వాడు చెప్తుందే కరెక్టేమో,
నిజంగానే అది కరెక్ట్ ఏమో అని మనం ఆలోచించి తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. అందుకని అలాంటి చింతన, అలాంటి చర్చలతో కూడిన చింతనకి దూరంగా ఉండటమే మంచిదన్నమాట. ఓకే. చింతా చితా సమాజ్ఞేయ చింతా వై బిందునాధిక చితా దహతి నిర్జీవం చింతా దహతి జీవితం. ఏం చెప్తున్నారు? ఇది మనకు తెలిసిందే. ఇది ఇక్కడ ఏం చెప్తున్నారంటే చింత చిత 2 శబ్దాలు ఉన్నాయి. ఆ చింత శబ్దంలో బిందు అంటే తీసేస్తే చింత బికమ్స్ చిత. ఓకే. ఆ చింత శబ్దంలో ఆ బిందువుని తీసేస్తే చిత అయినప్పుడు ఈ చిత అనేది ఏంటి? శవాల్ని తగలపెట్టేది, అది చిత. కానీ చింత అది శవాల్ని నిర్జీవమైన వాటిని దహిస్తోంది చిత. బట్ ఈ చింత అనేది జీవించున్న వాళ్ళని కూడా దహించేస్తుంది. తెలుసు కదా మనకి. ఇలాంటి చింతనలు మనసులో పెట్టుకొని ఎంత ఉంటే అంటే ఇట్ టేక్స్ అస్ అ లాట్. డిప్రెషన్లు అలాంటివన్నీ వచ్చేస్తాయి. ఎందుకు అనంటే ఇది కాల్చివేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఆలోచనల నుంచి ఎంతకీ మనం బయటపడలేక అదే తలుచుకుంటూ 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 చాలు మన పతనానికి వేరే ఇంకేం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అక్కర్లే. మన మనసులో మనం చేసుకునే చింతన సరిపోతుందన్నమాట. అది సజీవమైన దేహాన్ని కూడా దహించగలిగేది చింత, నిర్జీవమైనది చిత అని ఒక చిన్న సంస్కృతంలో ఒక సేయింగ్ ఉందన్నమాట. మనోవ్యాధికి మందు లేదు అంటారు. అందుకే సో అలా దానికి అసలు ఎవరు దాన్ని ట్రీట్ చేయలేరు. అమ్మవారికి అలాంటి చింతలు ఏవి లేవు కనుక అమ్మ నిశ్చింత. ఓకే. సో మనము ఎంత బాధలో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో కాలు విరిగిపోయిందో ఏదో అయిపోయింది, లేచున్నంతసేపు చాలా బాధపడుతున్నాము, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నాము, నడవలేకపోతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ నిద్రపోయినప్పుడు అదే జాగృతావస్థలో మనకి అంతలా నొప్పి తెలిసింది. బట్ మనం సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు మనకి ఏం తెలియలేదే. ఇంకా స్వప్నావస్థలో అంటే అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా కొంచెం కదిలితే నిద్రలో నొప్పికి తెలియవస్తుంది. నిజంగా సుషుప్తి స్టేట్ హిట్ అయిన తర్వాత పెయిన్ని మర్చిపోతున్నాం మనం. అక్కడ చింత అనేది అసలు లేనే లేదు. లేకపోతే ఎవరో చనిపోయారు, ఓకే, వాళ్ళ గురించి మనం చాలా బాధపడుతున్నాం అవేకన్ స్టేట్లో. నిద్ర రాదనుకో, నిద్ర వచ్చేస్తుంది ఎప్పుడో, అలా పడుకుంటాం. సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు ఇదంతా మర్చిపోయాం. చింత అనేది అక్కడ ఆ ఆత్మతత్వానికి క్లోజెస్ట్ గా మనం వెళ్ళగలిగే స్టేట్ అన్నమాట సుషుప్తి అనేది. అక్కడ ఉండే స్థితి నిశ్చింత. ఓకే. అక్కడ అన్ని చింతలు మనం మర్చిపోతున్నాము. సో అది నిశ్చింత అనే స్టేట్ ఏంటో మనకు పరిచయం ఉంది. అందుకే అమ్మయ్య అని అనుకుంటాం. నిద్రలో పెయిన్ తెలియలేదు, హాయిగా పడుకోగలిగాను, లేకపోతే నిద్రలో బాధ అసలు తెలియనే లేదు, కాస్త సేపు నిద్ర పట్టింది అని అనుకుంటాం. అంటే ఆ స్థితిలో నిశ్చింత అనేది ఎలా ఉంటుందో మనకి చిన్న పిసరుగా అనుభవానికి వచ్చిందనమాట. అమ్మయ్య. లేకపోతే ప్రయోగంలో ఎన్నిసార్లు అంటే అమ్మ మీరు వచ్చేసారా, వచ్చేస్తే నా కళ్ళ ముందు అందరూ ఉంటే నిశ్చింతగా ఉంది అంటే వేరే ఆలోచన లేదు. అప్పుడు ఆ వాడుకలో కూడా మనం నిశ్చింత అంటే అలా వాడుతూ ఉంటాం అనమాట. సో ఆ నిశ్చింత స్థితి మనలోనే ఉంది, కానీ మనం ఆ స్టేట్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. ఓకే. వి కమ్ అవుట్ ఆఫ్ ఇట్ వెరీ క్విక్లీ. మళ్ళీ లేచామంటే మళ్ళీ నొప్పి తెలుస్తోంది, ఫిజికల్ నొప్పి తెలుస్తోంది, మనకి మానసికంగా ఉండే నొప్పి తెలుస్తోంది, అన్ని బాధలు మళ్ళీ తెలుస్తున్నాయి, మళ్ళీ మనకి ఆ చింతన స్టార్ట్ అయిపోయిందనమాట. సో మనం ఎక్కువసేపు ఉండలేం. ఓన్లీ వే ఇట్ ఈస్ పాసిబుల్ అంటే సాధన సాధన సాధన. ఎప్పుడు మనలో ఉన్న ఆత్మతత్వంతో రమించుకుంటూ ఉంటే మనం కూడా ఆ నిశ్చింత అయిన స్థితికి తప్పకుండా చేరుకోగలుగుతామన్నమాట. అది అమ్మ ఎప్పుడు ఆ స్టేట్లోనే ఉంటుంది కనుక అమ్మ నిశ్చింత. అమ్మ రేపు ఆలోచించదు, అరే రేపు సూర్యుడిని ఎక్కడ పెట్టాలి, అగ్నికి ఎంత వేడి ఇవ్వాలి, ఏమీ చింతలు లేవు. ఇట్స్ ఇన్ ఆర్డర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్. నిశ్చింత హాయిగా ఉంటుందన్నమాట. ఆ నిశ్చింత స్థితిని అమ్మని ఆశ్రయిస్తే మనకు కూడా తప్పకుండా ఇస్తుంది. ఇక్కడ మనం క్లాస్ కంక్లూడ్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.